ప్రైజ్ ది లార్డ్. జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీరామ్. రైట్ అన్న, హిందువులకు సెక్యులర్లకు తేడా ఏంది? జబ్బు చేసిన హిందువులే సెక్యులర్స్. ఇది మా సీఎన్ అడగాలి, పబ్లిక్లో చెప్పొచ్చు. అన్ని కోట్ల రూపాయలే పడుతుంది. కోట్ల రూపాయలు లేదు, అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. కోటి దాటకుండా 50 దాటి పడుతున్నాయా? ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుండి సినిమాల రూపంలో కావచ్చు, పుస్తకాల రూపంలో, సాహిత్యం రూపంలో రకరకాలుగా ఈ సెక్యులర్ వాదాన్ని హిందువుల మనసుల్లోకి బాగా జొప్పించారు. పీర్ల పండుగకు హిందువులు పోయి పార్టిసిపేట్ చేస్తారు. వినాయక చవితికి లేకపోతే ఏదన్నా సందర్భోచితంగా హిందువులకు సంబంధించిన ఫెస్టివల్స్కి కొంతమంది ముస్లింలు కూడా వచ్చి అక్కడ వడ్డించడమో లేకపోతే ఇంకేమైనా చేయడమో చేస్తారు. వాళ్ళని ఏమంటారు, వీళ్ళని ఏమంటారు? అంటే నేను ఏమంటా, తులసివనంలో ఒక్క గంజాయి మొక్క ఉన్నా కూడా ఆ తులసివనాన్ని మొత్తాన్ని అనడం తప్పు అని అంటాం. ఇవన్నీ సినిమా డైలాగుల కింద బాగుంటాయి అన్న, కానీ నిజ జీవితంలో మీ అట్లాంటి మాట్లాడితే మంచిగా ఉంటుందా? నా మతంలోకి వచ్చిన వాడికి నేను స్వర్గం ఇస్తానంటే ఇది యేసు చెప్పిండా లేకపోతే యేసును నమ్మండి అని ప్రచారం చేసి ప్రచారకులుగా ఉన్న పాస్టర్లు చెప్పిరా? మీ అసలు ఒపీనియన్ ఏందన్నా క్రిస్టియానిటీ మీద ఒపీనియన్ చెప్పండి వన్ మాటలో. కలియుగంలో మానవ జాతికి ఒక శాపం. నిజంగా విఐపీలకు దేవుడు ఒక లెక్క, ఏం లేని వాళ్ళకు ఒక లెక్క ఉండాల్సిన అవసరం ఉందంటారా హిందూ భారతదేశంలో? అంటే మీరు పూర్వజన్మలో కుక్కై పుట్టిరు, పందయి పుట్టిరు, కాకాయ పుట్టిరు అని అంటారు. ఇవి ఉంటాయా? పూర్వజన్మలో మీరు కుక్కై పుట్టారు, మనిషి పుట్టారు, తర్వాత జన్మలో పందెం. ఇది విన్నారా మీరు? ఇది కాదు. ఇది విన్నారా మీరు? ఇది అంటే ఇలా ప్రచారంలో ఉంది, ఇది కాదు అన్న. మీరు శివశక్తి అని పెట్టడానికి మూల కారణం ఏంటిది? శివుడు గొప్పోడా, శ్రీరాముడు గొప్పోడా? నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ఉన్న స్పెషల్ గెస్ట్ పేరు కూడా చెప్పా, డైరెక్ట్ మీకు చూపిస్తా. చాలా అంశాలు మాట్లాడేది ఉంది, అందుకోసమే ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా. ఆయన ఎవరో కాదు, మీరే చూడరు. అన్న నమస్తే. నమస్తే. బాగురా? బాధపడరా అన్న పేరు చెప్పనందుకు? సంతోషంగా ఉంది. అంటే పేరు కూడా చెప్పకుండా స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేశారు కదా, సంతోషంగా ఉన్నది. జనరల్గా పేరు చెప్పడం నార్మల్ కదా, పేరు చెప్పకుండా ఇంట్రడ్యూస్ చేసిన హ్యాపీ ఉన్నారు మీరు. ఉన్నారా? నిజంగా స్పెషల్గా ఉంది. స్పెషల్గా ఉంది. రైట్. ఈ శివశక్తి అని చెప్పేసి మీరు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు కదన్నా, అది ఆర్గనైజేషనా, యూట్యూబ్ ఛానలా, మీడియా ఛానలా, దాన్ని ఏమని పిలవాలి మేము? శివశక్తి అనేది ఒక పోరాట సంస్థ. పోరాట సంస్థ, ఓకే. దానికి అనుబంధంగా యూట్యూబ్ ఛానల్ అనేది ఉంటుంది. మనకి యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి, వీడియోస్ కూడా మన కార్యక్రమాల్లో ప్రధాన భాగం. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాకంట ముంగట నేను అన్నది అన్నారు మీరు, చూస్తా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీ ఆంజనేయం. జై శ్రీ ఆంజనేయ. జై శ్రీ ఆంజనేయం. జై శ్రీ ఆంజనేయ. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీరామ్. 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్. అంతే, ప్రైజ్ ది లార్డ్ అన్నారు. ఎందుకన్నా? సెక్యులర్ కాదు కాబట్టి. నేను సెక్యులర్ కాదు, పక్కా హిందూ. రైట్ అన్న. హిందువులకు సెక్యులర్లకు తేడా అయింది. జబ్బు చేసిన హిందువులే సెక్యులర్స్. సెక్యులర్స్ ఇది మీరు పెట్టిందా? అంటే ఈ సోషల్ మీడియాలో ఈ నిర్వచనం నడుస్తూ ఉంది ఎప్పటి నుంచో. నా ఒపీనియన్ కూడా అదే. కరుణాకర్ సుగుణ హిందువులకు వ్యతిరేక, లేకపోతే క్రిస్టియన్లకు వ్యతిరేక, లేకపోతే సెక్యులర్లకు వ్యతిరేక? మీరు ఎవరికి వ్యతిరేకి? నేను ఎవరికి వ్యతిరేకిని కాదు, బాధితుల తరపున పోరాటం చేయాలి. ఎవరు బాధితులు? ఎవరు? మతం పేరుతో బాధితులు ఉన్నారు ఈ దేశంలో. ఏ మతం పేరుతోటి? అన్ని మతాల్లోనూ దోపిడీకి గురయ్యే వాళ్ళు ఉన్నారు, కానీ మతం పేరుతో దేశాన్ని, సంస్కృతిని సర్వనాశనం చేసి కుటుంబాలను విచ్ఛిన్నం చేసేటటువంటి, మత మార్పిళ్ళకి తగబడేటటువంటి కొన్ని మతాలు ఉన్నాయి. అంటే మతాల పరంగా చూస్తే హిందుత్వం అనేది విక్టిమ్గా కనపడుతుంది ఈ దేశంలో. మనం ఏ దేశం మీదకి దండయాత్రలు చేసి మతం మారకపోతే వాళ్ళ పేక మీద కత్తి పెట్టి మా మతంలోకి రెండని బెదిరించి ఇలాంటి మత మార్పిడికి మనం పాల్పడలేదు. లేదా ప్రలోభాలు పెట్టి మా దేవుడు అద్భుతాలు చేస్తాడు, మిరాకిల్స్ జరుగుతాయి, మీ జీవితాలు రాత్రి మారిపోతాయి, ఇలా వాళ్ళ బలహీనతల మీద ఆసరా చేసుకుని మనం మత మార్పిడికి పాల్పడలేదు. కానీ ఈ దేశం మీద కొన్ని వందల సంవత్సరాలుగా ఇవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దేశం తరపున, హిందుత్వం తరపున మనం నిలబడాల్సిన అవసరం ఉంది. మీరు ఏం చేయాలనుకుంటారన్నా ఫైనల్గా? హిందుత్వాన్ని దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి, భారతమాత విశ్వగురువుగా నిలబడాలి అనేది 100 కోట్ల మంది భారతీయుల, హిందువుల ఆకాంక్ష. ఆ బృహత్తరమైనటువంటి లక్ష్యం కోసం పనిచేయాలనుకుంటున్నాను. అంతే, ఇక ఏం స్వార్థం లేదు. అంతే, ఏం స్వార్థం లేదు.
ఏం స్వార్థం లేదు, లేదు, ఏం స్వార్థం లేదు, లేదు, ఏం స్వార్థం లేదు. ఎన్నిసార్లు అడుగుతున్నా, ఏం స్వార్థం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం 0%, 0%. క్లియర్గా అన్న. శివశక్తి యూట్యూబ్ ఛానల్ పైన ఫోన్పే నెంబర్ పెట్టారు. దేనికి అది? మేము చేసే యాక్టివిటీస్కి ఫండ్స్ అవసరం కాబట్టి విరాళాలు తీసుకుంటాం. అది లీగల్గా మాకున్న రైట్స్, జనాలు ఇష్టపూర్వకంగా ఇస్తున్నారు తప్ప ఎవరిని కూడా మేము ఒత్తిడి పెట్టి బ్లాక్మెయిల్ చేసి. ఇప్పుడు మీరు కొన్ని వీడియోస్ మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. 10% ఇవ్వకపోతే, దశంభాగాలు కనుక ఇవ్వకపోతే మీకు అదైపోద్ది, ఇదైపోద్ది, దేవుడు ఉగ్రత శిక్ష మీ మీదకి వచ్చింది అని బ్లాక్మెయిల్ చేసే వీడియోలు మీరు చూడకపోతే నేను మీకు పంపిస్తా. కానీ మేము ఇంత పర్సంటేజ్ అని కానీ ఏదో ఒక రూపంలో దేవుడి పేరుతో కానీ మతం పేరుతో కానీ బ్లాక్మెయిల్ చేయడం కానీ లేదు. మేము ఫైటింగ్ చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. మేము చేసేటటువంటి ఈ పని అంటే సరైన లక్ష్యం కోసం పనిచేస్తున్నాం, చట్టబద్ధంగా పనిచేస్తున్నాం. ఈ చేసే పనికి ఫండ్స్ అవసరం అని మీకు అనిపిస్తే సపోర్ట్ చేయండి అంటాం. వాళ్ళు అర్థం చేసుకుని అవసరం అనుకున్న వాళ్ళు ఇస్తారు, ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తారు అంతే. అంటే నెలసరికి అంటే ఒక నెల రోజులల్లో 30 రోజులల్లో యావరేజ్గా ఎంత పడుతుందన్న మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది దాని వచ్చి? మేము ఇవన్నీ కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తాం. ఒక మాట ఎంత వస్తుంది అని అడుగుతున్నా నేను. ఇది మా సీఎని అడగాలి, పబ్లిక్లో చెప్పొచ్చు. అన్ని కోట్ల రూపాయలే పడుతుంది. కోట్ల రూపాయలు లేదు, అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. 1 కోటి దాటకుండా 50 దాటి పడుతున్నాయా ఏంటి ప్రతి నెల మీరు అనేది? సరే ఒక ఫిగర్ చెప్పండి, ఆ ఫిగర్ ఆ కొటేషన్ మాకు ఇచ్చి. 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల మధ్యలో పడుతుందన్న పర్ మంత్ అని నేను అంటున్నా. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నేను అంటున్నా. లేదు, అబద్ధం. ఎంత పడుతుంది మరి? ఒప్పుకోండి మరి, ఎంత పడుతుంది చెప్పండి. మాకు అవసరాలే ఒక 3-4 lakhs ఉంటాయి మినిమం ప్రతి నెల. ఓ నెల ఎక్కువ వస్తాయి, ఓ నెల తక్కువ వస్తాయి. కొంచెం తక్కువైనప్పుడు మేము యాన్యువల్ ఫండ్ రైజింగ్ చేస్తాం సంవత్సరానికి ఒకసారి. అంటే సంవత్సరం మొత్తంలో జరిగే ప్రోగ్రామ్స్ అన్నిటికీ కలిపి ఒకసారి నిధి సేకరణ అనేది చేస్తాం. ఆ ఒక్కరోజే లేదా ఆ ఒక్కసారే ఇవ్వటం అందరికీ సాధ్యం కాదు కాబట్టి మన వీడియోస్లో రిమైండ్ చేస్తూ ఉంటాం శివశక్తికి సపోర్ట్ అవసరమని. సంవత్సరం పొడిపోతే ఎవరన్నా ఇవ్వదలిచిన వాళ్ళు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. కొంతమంది ఎవరైనా కానీ ఇతర మతస్థులు ఎట్లయితే ఈ లాభార్జనకు లేకపోతే ఎకనామికల్గా ఎదగాలన్న ఆలోచనతో వచ్చిర్రో అట్లా మీరు కూడా చేస్తారని నేను అంటాను. ఇప్పుడు మేము శివశక్తి స్టార్ట్ చేసి ఆగస్టు వస్తే 9 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు కూడా 1 year సోషల్ మీడియాలో నేను దీని మీద వర్క్ చేశాను హిందుత్వం కోసం. 10 సంవత్సరాల క్రితం ఒక హిందూ ఆర్గనైజేషన్ పెడితే నీకు ఫండ్స్ వస్తాయి, ఒక హిందూ ఆర్గనైజేషన్కి హిందువులు డొనేషన్స్ ఇస్తారు అనేది ఎక్కడా లేదు. భక్తి కార్యక్రమాలకు ఇస్తారు, పీఠాధిపతులు గురువులు వాళ్ళు చేస్తూ ఉంటారు, భక్తి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, దానికి ఇస్తారు. కానీ హిందుత్వం కోసం పోరాటం చేస్తే, ఫైటింగ్ స్పిరిట్తో పనిచేస్తే డొనేషన్స్ ఇస్తారని ఎక్కడా లేదు. మాకెవరు గాడ్ ఫాదర్లు కూడా లేరు, మీరు ఇలా వెళ్తే సక్సెస్ అవుతారు అని చెప్పిన వాళ్ళు కూడా లేరు. నాకు చిన్నప్పటి నుంచి ఈ క్రైస్తవ మతం భూతం అనాలి, దానితో ఉన్నటువంటి కొంచెం ఆ వికృతమైనటువంటి దాని స్వరూపాన్ని దగ్గర నుండి చూడటం వల్ల దాని నుండి రాబోయే ప్రమాదాలు నేను తెలిసిన వాడిగా దీని మీద ఫైట్ చేయాలి అనే ఒకే ఒక లక్ష్యంతో ఆ కారణంతో మొదలుపెట్టిన తర్వాత అంటే ముందే అందరూ మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఇంతకుముందు హిందువుల్లో సెక్యులర్స్ అనేవాళ్ళు ఉన్నారు కదా, జబ్బుబడిన హిందువులు చాలామంది. అంటే దాన్ని పాపం మనం వీళ్ళ మీదే పూర్తిగా నెపం వేయలేం. ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుండి సినిమాల రూపంలో కావచ్చు, పుస్తకాల రూపంలో, సాహిత్యం రూపంలో రకరకాలుగా ఈ సెక్యులర్ వాదాన్ని హిందువుల మనసుల్లోకి బాగా జొప్పించారు. మీకు వేరే మతంలో ఎక్కడ ఈ సెక్యులర్స్ ఉంటారు చూడండి. ఒక ముస్లిం పక్కా ముస్లిం ఉంటాడు, ఒక క్రిస్టియన్ పక్కా క్రిస్టియన్ ఉంటాడు. సెక్యులర్ క్రిస్టియన్స్, సెక్యులర్ ముస్లిమ్స్ ఉండరు, ఓన్లీ సెక్యులర్ హిందువులు మాత్రమే ఉంటారు. అన్న నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. మీరు పీర్ల పండుగకు హిందువులు పోయి పార్టిసిపేట్ చేస్తారు, మీరు చూసిరా? ఇది హలావా ఆడతారు అక్కడ, చూసిరా? ఒప్పుకోండి అన్న, చూసిరు రైట్. వినాయక చవితికి లేకపోతే ఏదన్నా సందర్భోచితంగా హిందువులకు సంబంధించిన ఫెస్టివల్స్కి కొంతమంది ముస్లింలు కూడా వచ్చి అక్కడ వడ్డించడమో లేకపోతే ఇంకేమైనా చేయడమో చేస్తారు, ముస్లిమ్స్ పర్టికులర్గా. నేను కూడా చూసిన, మీరు కూడా కొన్ని వీడియోలలో చూసి ఉంటారు కావచ్చు. వాళ్ళని ఏమంటారు, వీళ్ళని ఏమంటారు? ఈ పీర్ల పండుగల్లో హిందువులు వెళ్తారు తప్ప అసలు ముస్లిమ్స్లోనే అన్ని వర్గాలు పార్టిసిపేట్ చేయవు, అదొకటి. రెండోది ఏంటంటే కొన్ని వినాయక ఉత్సవాలలో కొంతమంది ముస్లిమ్స్ అక్కడక్కడ పాల్గొంటున్నారు, కొంతమంది లడ్డూ పాటలు పాల్గొనడం కానీ, ఆ భక్తులకి ప్రసాదాలు పంచడం కానీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కానీ రీసెంట్గా దేశవ్యాప్తంగా అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠ జరిగిన తర్వాత
భారీగా ఊరేగింపులు, ర్యాలీలు, రథోత్సవాలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ ర్యాలీల మీద రాళ్ళు వేసింది ఎవరు? అంటే నేను ఏమంటా అంటే తులసివనంలో ఒక్క గంజాయి మొక్క ఉన్నా కూడా ఆ తులసివనాన్ని మొత్తాన్ని అనడం తప్పు అని అంట. ఒక్క చోట జరగలేదు, ఇది చాలా చోట్ల జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ ఈ రాళ్ళు వేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా తీసుకున్నారు. ఇది ఒక్క చోట ఎక్కడో అరాకొరా జరిగిన సంఘటనలు కాదు, దేశవ్యాప్తంగా జరిగాయి. అయితే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే వాళ్ళ మత గ్రంథంలో కాస్త స్టడీ చేసిన వాళ్ళు చెప్పేది, ఎక్కడైతే వాళ్ళ పాపులేషన్ బాగా తక్కువగా ఉంటుందో అక్కడ మీరు అన్య మతస్థులతో స్నేహం చేయండి. ఎప్పుడైతే మీ పాపులేషన్ బాగా వృద్ధి చెందుతుందో అప్పుడు మీరు మీ హక్కుల కోసం వాళ్ళ హక్కుల్ని ఆక్రమించుకోవడానికి కూడా మీరు పోరాటం చేయండి. ఎవరు చెప్పారన్నది మీకు? ఇది ఖురాన్లో ఉంది అని చెప్పి మన లలిత్ కుమార్ చెప్తూ ఉంటారు. ఆయన చెప్తున్నాడు, మీరు చెప్తుర్రా లేకపోతే ఖురాన్ మీద ఇంకా పూర్తిగా స్టడీ చేయలేదు? నేను బైబిల్ మీద బాగా స్టడీ చేశాను, ఆయన ఖురాన్ మీద కూడా చూస్తున్నారు కాబట్టి. మీరు స్వయంగా లలిత్ కుమార్ గారి పేరు తీసారు కాబట్టి అడుగుతాను, మీరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? ఈ మధ్యకాలంలో ఆ మధ్యకాలంలో ఏమైంది మీకు? ఆ మధ్యకాలంలో అంతగా అంటే మాకెందుకో కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ ఎందుకు వచ్చింది? బహుశా ఒకళ్ళ మీద ఒకళ్ళకి మిస్కమ్యూనికేషను, అంటే మంచి అభిప్రాయం ఏర్పడకపోవటం, సరైన సమాచారం లేదు. ఇద్దరు ఒకటే కాజ్ కోసం, ఇంచుమించు ఒకటే కాజ్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు కదా. మీకు ఆ భేదాభిప్రాయాలు రావడానికి కారణం ఏంది లలిత్ గారికి మీకు? అంటే ఒకే కాజ్ కోసం పనిచేస్తున్నప్పుడు రెండు సంస్థల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక పోటీ ఉంటే బాగుంటుంది. అది ఆరోగ్యకరమైన పోటీ అంటారు కదా. అలా ఉంటే అతనికంటే నేను ఎక్కువ పని చేయాలి, మనకంటే వాళ్ళు ఎక్కువ పని చేయాలి, ఇలా ఒక లక్ష్యాలు పెట్టుకుని పని చేస్తూ వెళ్తాం. కొన్నిసార్లు ఇవేమైతే మిస్ఫైర్ అవుతూ ఉంటాయి. అలా మిస్ఫైర్ అయింది తెలీదు. అంటే నా గురించి ఆయనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా, ఆయన గురించి నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనే తెలీదు. కొంతకాలం అలా నడిచింది. అది అక్కడ తెలవాలంటే ఒక పర్సన్ ఉంటాడు మధ్యలో, లేకపోతే ఒక మీడియా అనేది పక్కా ఉండాల్సిందే. అది ఏం జరిగిందో చెప్పండి మీరు ఉన్నది నాటు. పర్టికులర్గా ఒక సిచ్యువేషన్ అని కాదు, కొంతకాలం పాటు అలా జరిగింది అంతే. ఎందుకు జరిగిందన్నా? అంటే ఆ మధ్యకాలంలో కొన్ని రోజుల పాటు కావచ్చు, కొంతకాలం పాటు కావచ్చు, ఆయన మనకి యాంటీగా పనిచేస్తున్నారు అనే ఇన్ఫర్మేషను కొంతమంది వ్యక్తుల ద్వారా మాకు తెలిసింది. మీ దగ్గర వాళ్ళ నుంచి మీకు తెలిసింది ఆ అంశం? ఆ విషయం మీద ఒకసారి నేను ఆయనతో మాట్లాడదామని చెప్పి ఫోన్ చేస్తే ఆ వేడివేడిగా మాట్లాడుకోవటం, ఇద్దరం కొంచెం మాట అలా పెరగటం. ఇక అప్పటి నుంచి మళ్ళీ నేను ఆయన ఫోన్ చేయలేదు. అలా కట్ చేసి ఇక మళ్ళీ కలిసింది లేదు, మాట్లాడుకుంది లేదు. ఆ గ్యాప్ అలా ఉండిపోయింది. తర్వాత వేరే వేరే సందర్భాల్లో మళ్ళీ కలిసినప్పుడు, ఇప్పుడు మేమేమీ ఆజన్మ శత్రువులం కాదు కదా, ఎంత కాదనుకున్నా ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నప్పుడు సరే మన పట్ల ఆయనకి అంత శత్రుత్వం లేదు, ఆయన పట్ల మనకి శత్రుత్వం లేదు, ఇద్దరం కలిసి పనిచేస్తే కనుక ఇంకెక్కువ మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూ వెళ్తే. ఎందుకంటే ఇప్పుడు మాకు ఎదురుగా ఉన్న శత్రువులేమీ చిన్న చితకా వాళ్ళు కాదు, పెద్ద మాఫియానే ఉంది. ఇప్పుడు అంత పెద్ద మాఫియాతో పనిచేస్తూ మేము మా స్థాయిలో ఏదో మా శక్తి కొద్దీ మేము పనిచేసుకుంటున్నప్పుడు మళ్ళీ ఇలా స్ప్లిట్ అయిపోయి విడిపోయి ఒకళ్ళు కలహించుకుంటూ ఇంకా వీక్ అయిపోయే అవసరం లేదు కదా. అలా కాస్త ఆలోచించుకొని వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొన్ని విషయాలను పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఐకమత్యంగా కలిసి ముందుకెళ్తాం. కలిసిపోయారు ఇద్దరు కలిసి ఒక ఛానల్ కూడా ఎస్టాబ్లిష్ చేశారని విన్నాను, నిజమేనా? వ్యాసపీఠం అని భక్తి ఛానల్. అది ఎందుకనంటే ఎందుకు అది సక్సెస్ కాలే? అది స్టార్ట్ అయ్యిందే ఈ మధ్య, ఇంకా మీద గట్టిగా అసలు వర్కే చేయలేదు. మీ శివశక్తి సక్సెస్ బాగానే పోతుంది కదా, మంచి సబ్స్క్రైబర్స్. శివశక్తి స్టార్ట్ అయ్యి కొన్ని సంవత్సరాలు అయింది, అది రీసెంట్గా ఒక 4-5 నెలలు అవుతుందేమో అంతే. దాని మీద మేము ఇంకా పూర్తిగా వర్క్ చేయటం ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నాం, కొంచెం దానికి టైం పెట్టుకుని స్టార్ట్ చేద్దాము అనేది ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం. అయితే ఈ ఛానల్ ఎందుకు పెట్టామనంటే పూర్తిగా భక్తి కంటెంట్. అంటే మమ్మల్ని చాలామంది హిందుత్వం గురించి చెప్పండి, హిందుత్వం మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి, లేకపోతే కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము, వాటి గురించి పర్టికులర్గా మాట్లాడండి అని చెప్పి రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు దీంట్లో పూర్తిగా భక్తి కంటెంట్, ధార్మికమైన విషయాలన్నింటినీ కూడా ఇందులో చర్చించడం అనేది మిక్స్ అయిపోతాయి. శివశక్తి అనేది ఇది ఒక ఫ్లేవర్, కాబట్టి ఆయనకి ఆ అవసరం ఉంది. మేమిద్దరం కలిసి ఆ ఛానల్ ద్వారా ఎక్కువ కంటెంట్ తీసుకురాగలం అని చెప్పి స్టార్ట్ చేశాం. ఓకే, మీరు మొదట వేరే మతంలో ఏమన్నా ఉండే నాన్న? ఏ మతంలో ఉండే? యేసు మతం. ఏ మతం? యేసు మతం. ఏ మతం? యేసు మతం. ఎందుకు మారిర్రు? అది కరెక్ట్ అనిపించలేదు. మీరు ఫస్ట్ అంటే బర్త్ యేసు మతం కాదుగా, మీరని యేసు మతం? మా తాత వాళ్ళ టైంలో మతం మారారు.
అంటే నేను పుట్టకముందు నా పేరు చర్చిలో పెట్టారు, ఒక పాస్టర్ పెట్టాడు. ఏం పేరు? కరుణాకర్. ఇదే పెట్టిరా? ఓకే. అంటే పీటర్ అట్లా అవేం పెట్టలే? నా అదృష్టం కొద్దీ పెట్టలేదు, పెడితే మార్చేసుకునేవాడిని. అయితే కరుణాకర్ అనేది కూడా క్రిస్టియన్ నేమ్ కాదు, కానీ దీన్ని హైజాక్ చేశారు వాళ్ళు. కొంతమంది క్రిస్టియన్స్ ఏమంటారంటే నువ్వు మా యేసు మతం వదిలేసి వెళ్ళి. కరుణామయుడు ఆ కిందికి వస్తుందా కరుణాకర్ అంటే? బైబిల్లో ఎక్కడ కరుణామయుడు లేదండి. యేసుకి ఎక్కడా కూడా బైబిల్లో కరుణామయుడు అనేది లేదు. కరుణాకర్ అనేది క్రిస్టియన్ పేరు కాదు. కామదహన కరుణాకర లింగం అని చెప్పి శివుడికి ఉన్నటువంటి ఒక నామం అది. ఇది శివుడి పేరు, వాళ్ళు హైజాక్ చేశారు. కాబట్టి వాళ్ళు అడుగుతూ ఉంటారు, మా పేరు తీసేసే నువ్వు దమ్ముంటే అని. అరే మీ పేరు కాదు ఇది, ఇది మా పేరుని, మా హిందుత్వంలో ఉన్న పేరుని మీరు హైజాక్ చేశారు. కాబట్టి సినిమాలో మహేష్ బాబు అంటాడు కదా, ఎవరిని వదిలిపెట్టను అందరినీ దత్తత తీసుకుంటాను, ఏది వదిలిపెట్టాం. వాళ్ళు హైజాక్ చేసినవన్నీ మళ్ళీ ఇవన్నీ సినిమాలలో సినిమా డైలాగుల కింద బాగుంటాయి అన్న. కానీ నిజ జీవితంలో మీ అట్లాంటి మాట్లాడితే మంచిగా ఉంటుందా? నిజ జీవితంలో కూడా జరుగుతున్నాయి, గర్వాప్సి అవుతున్నారు. వాళ్ళు ఏదైతే సాక్ష్యాలు అని చెప్పి దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్స్లో పెట్టి ఒక డంప్ యార్డ్ లాగా తయారు చేశారో, వాస్తవంగా ఆ యేసు మతం గురించి తెలుసుకుని బయటకు వచ్చిన వాళ్ళ సాక్ష్యాలతో శివశక్తి అప్రతిహతంగా ముందుకెళ్తుంది. సరే, వాళ్ళు ఇల్లు కాదు, మీరే బయటకు వచ్చారు కదా, ఎందుకు వచ్చారు ఒక్క రీజన్ చెప్పండి ఫస్ట్. చెప్పే కదా నాకు అది కరెక్ట్ అనిపించలేదని. ఎందుకు ఇక్కడ కరెక్ట్ అనిపించలేదు? ఒక విషయంలో కాదు, చాలా విషయాల్లో కరెక్ట్. ఒక్కటి చెప్పండి, అంటే మీ మనసును కలిసివేసిన అంశం ఒకటి చెప్పండి. ఫస్ట్ లాజికల్గా లేదు. ఆ మత సిద్ధాంతం అనేది నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తా అనేది కాస్త విచక్షణ, తర్కం, ఆలోచన ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే ఆలోచింపజేస్తుంది. ఇప్పుడు మీరు తెలంగాణలో మొన్న ఓటేశారు కదా? అవును. ఏ పార్టీకి వేశారు? ఎవరు? మీరు. నాకు నచ్చిన పార్టీకి ఇష్టం. సరే, మీకు నచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చిందా? ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉందా? లేదు. నాకు నేను ఓటేసిన పార్టీ. సరే, మీరు అధికారంలో లేని పార్టీకి ఓటేశారు అనుకుందాం. మీరు అనుకుంటారు అంతే కదా? నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే. ప్రజెంట్ కాంగ్రెస్ అధికారంలో ఉంది, మీరు ప్రతిపక్షానికి ఓటేశారు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి మా పార్టీకి ఓటేసిన వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నారు, రైతు రుణమాఫీ, మా పార్టీకి ఓటేసిన రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తాం అని అంటే మీరు మెచ్చుకుంటారా తిడతారా? తిడతాం. ఎందుకని? ఎందుకని? మంచిగా అనిపించలే కాబట్టి. అనే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు అందరికీ చేయాల్సిందే ఖచ్చితంగా. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ప్రజలందరికీ ముఖ్యమంత్రి. ఆయనకు ఓటు వేసినా వేయకపోయినా ఆ బాధ్యతలో ఉన్నాడు. అవును. వివక్ష చూపించకూడదు, అందరినీ సమదృష్టితో చూడాలి. అది మంచి పరిపాలకుడికి ఉండే లక్షణం. అవును. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మనిషికే మనం ఎంత బ్రాడ్ థింకింగ్ ఉండాలి, ఎంత విశాల దృక్పథం. నువ్వు అలా ఆలోచిస్తే ఇది నేరో మైండెడ్, ఇంక సంకుచిత మనస్తత్వం అంటాం కదా. మరి దేవుడి స్థానంలో ఉన్నవాడికి ఎలాంటి దృక్పథం ఉండాలి? నా మతంలోకి వచ్చిన వాడికి నేను స్వర్గం ఇస్తానంటే ఇది యేసు చెప్పిండా, లేకపోతే యేసును నమ్మండి అని ప్రచారం చేసి ప్రచారకులుగా ఉన్న పాస్టర్లు చెప్పిరా? ఒక వెస్ట్రన్ తత్వవేత్త అనుకుంటా, ఆయన ఎవరో గుర్తులేదు, ఈ ప్రపంచంలో ఒకే ఒక మంచి క్రైస్తవుడు ఉండేవాడు, ఆయన 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు అని అంటారు. అంటే అసలు యేసు చెప్పిన విషయాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న ప్రచారాలు వేరు. ఓకే, ఇది క్లియర్ ఉంది. ప్రచారాల వల్ల జరిగే తప్పులే అంటారు వీటిని. అంటే యేసులో కూడా లోపాలు ఉన్నాయి, అవి వేరు. కానీ నన్ను నమ్మకపోతే మిమ్మల్ని అందరినీ నరకంలో వేస్తా అని యేసు ఎక్కడా చెప్పలా. రైట్. అంటే మీరు ఓన్లీ యాంటీగా క్రిస్టియానిటీకి లేకపోతే యేసు మతానికి పోతా ఉన్నారు అంతేనా? యాంటీగా అని కాదు, నేను బైబిల్ వాస్తవంగా ఏం చెప్తుంది, యేసు ఏం చెప్పాడు అని చెప్తున్నా. ఇప్పుడు మనకి ఇస్కాన్, మీరు బైబిల్ అని పిలుస్తున్నారు, పవిత్ర గ్రంథమా బైబిల్ అని దాని మీద కూడా రాసలేదు. పరిశుద్ధ గ్రంథం ఉంటుంది, మేడిపండు చూడ మేలుమయ్యుండు అన్నట్లుగా అనిపిస్తుంది. మీ అసలు ఒపీనియన్ ఏందన్నా క్రిస్టియానిటీ మీద ఒపీనియన్ చెప్పండి వన్ మాటలో. కలియుగంలో మానవ జాతికి ఒక శాపం ఈ క్రిస్టియానిటీ అనేది, అంతే. క్రైస్తవ మతం ఎందుకట్లా అది మీరు డిసైడ్ చేసిరా? దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను మీకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ మీకు పర్వాలేదు టైం తీసుకున్నా అంటే నేను చెప్తాను. చెప్పండి. ఇప్పుడు దైవికంగా ఏర్పడిన మతం అనుకోండి, ప్రాథమికంగా మనం ఏం ఆశించవచ్చు ఆ మతం నుంచి? దేవుడే స్వయంగా ఈ ధర్మాలను పెట్టాడు. ఇప్పుడు హిందుత్వం అది మతం కాదు, కొన్ని ధర్మాలు అని మనం భావిస్తాం. కాబట్టి హిందుత్వం ద్వారా లోక కళ్యాణం జరగాలి అంటే దేవుడు నియమించినటువంటి నియమాలు, ఆ సూత్రాలు, వాటి ఆధారంగా మానవ జాతికి ప్రయోజనం అనేది కలగాలి, లోక కళ్యాణం అనేది జరగాలి. అవును. మీకు క్రైస్తవ మతం వల్ల జరిగిన లోక కళ్యాణం ఒకటి చెప్పండి. లోక వినాశనం 100 పాయింట్లు చెప్తాను నేను. ఏం జరిగిందన్న వినాశనం?
క్రూసేడ్లు అని చెప్పి మీరు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు. మతం పేరుతో హత్యలు చేయటం అనేది ఫస్ట్ అక్కడి నుంచి మొదలైంది. అంటే క్రైస్తవ మతానికి పూర్వం యోధా మతం ఉంది, అది కూడా బైబిలే. మీకు బైబిల్ మీద కాస్త అవగాహన ఉంటే పాత నిబంధన కొత్త నిబంధన అని ఉంటుంది. పాత నిబంధన యూదులకి సంబంధించింది, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళకి అదే మత గ్రంథం. వీళ్ళు దాన్ని పాతది అంటున్నారు కానీ వాళ్ళు ఒప్పుకోరు. దీనికి అడిషనల్గా యేసు గురించి 4 సువార్తలు కొన్ని పత్రికలు అవి యాడ్ చేసి కొత్త నిబంధన అని పెట్టారు. ఈ కొత్త నిబంధన అని చెప్పి వీళ్ళు పెట్టిందని వాళ్ళు ఒప్పుకోరు, యూదులు ఒప్పుకోరు. ఈ రెండు సెపరేట్, ఈ రెండింటిని కలిపి ఇక్కడ బైబిల్ చేశారు. మతం పేరుతో హత్యలు చేయటం అనేది పాత నిబంధనలో, బైబిల్ పాత నిబంధనలో మోషే దగ్గర నుంచి మొదలైంది. ఈ భూమి మీద మొట్టమొదటి ఉగ్రవాది మోషే. అతను బైబిల్లో గొప్ప ప్రవక్త. మతం పేరుతో చంపడం అనేది అతను మొదలుపెట్టాడు. ఆ తర్వాత యోధా మతం నుంచి క్రైస్తవం వచ్చింది, వాళ్ళు ఇంచుమించు అదే దారిలో ఉన్నారు. ఈ రెండింటి దగ్గర నుంచి ఇస్లాం వచ్చింది. ఇక దాని పేరు జరిగిన మారణ హోమాలు మీకు తెలుసు. బైబిల్ వల్ల జరిగిన రక్తపాతం ఇంకా దేనివల్ల జరగలేదు చరిత్రలో, ప్రపంచ యుద్ధాల్లో కూడా జరగలేదు. ఇప్పుడు చెప్పండి మరి శాపమా కాదా? సరే, ఆ రక్తపాతం వదిలేసేయండి, చరిత్రలో జరిగిపోయింది కదా, ఎప్పుడో జరిగిపోయింది కదా, వదిలేద్దాం అని అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది ఏంటి? 100 మంది హిందువులు ఉన్న చోట ఒక క్రైస్తవుడు ప్రశాంతంగా బ్రతుకుతాడు. 100 మంది హిందువుల మధ్యలో ఓ 10 మంది క్రైస్తవులు ఇల్లు ఉంటే ఈ 90 మంది హిందువులు ప్రశాంతంగా బ్రతకలేరు. ఎందుకు? ఈ 10 మంది కలిసి ఒక కూటం పెడతారు, 4 గొట్టాలు తగిలిస్తారు, 4 వైపులుగా 4 మైకులు పెట్టేస్తారు. శుక్రవారం కూడిక అంటాడు, శనివారం స్త్రీల కూడిక అంటాడు, ఆదివారం యవనస్తుల కూడిక అంటాడు, మళ్ళీ సండే స్కూల్ అంటాడు, ఉదయం ఆరాధన అంటాడు, సాయంత్రం ఆరాధన అంటాడు. సరే, ఆడు ఒక దంపుడు మాటలు ఏవో చెప్పుకుంటాడు కదా, పోనీలే అనుకుంటే మీరు విగ్రహారాధన చేస్తున్నారు, మీరు పాపం చేస్తున్నారు, మీరు అట్లా పోతారు ఇట్లా పోతారు, మీ మీదకి శాపం వచ్చింది. ఈ విధంగా రకరకాలుగా పరమత ద్వేషం అనేది నరాన నింపుకున్నది క్రైస్తవ మతం. ఇప్పుడు ఒక సమాజంలో ఆహ్లాదకరమైన వాతావరణం, సామరస్యం ఉండాలి అని అంటే మీ మీద నాకు గౌరవం లేకపోయినా పర్వాలేదు, ద్వేషం ఉండకూడదు. ద్వేషం లేకపోతే మీ బ్రతుకు మీది, నా బ్రతుకు నాది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. కానీ ద్వేషం ఉంటే నేను మిమ్మల్ని కెలుగుతూ ఉంటాను, మిమ్మల్ని ఎలా. రైట్. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు, క్రిస్టియన్ పాస్టర్స్ ఉన్నారు, కానీ అందరు అట్లా చేయరు, కొంతమంది చేయడం వల్ల మీరు అందరూ అనడం కరెక్ట్ కాదు అని అంట. ఇది పచ్చి అబద్ధం అండి. కొంతమంది అలా ఉన్నారు, అందరూ అలా చేయరు అనేది అబద్ధం. అందరూ అట్లే చేస్తారా? కాకుండా అందరూ అట్లే చేస్తారా? 100%. అందరూ అట్లే ఉన్నారా? అంటే వాళ్ళని అలా తయారు చేస్తుంది బైబిల్. వాళ్ళు వ్యక్తిలో ఉన్న లోపం కాదు ఇది, మత గ్రంథంలోనే అలాంటి సిద్ధాంతాలు ఉన్నాయి. అంటే గ్రంథమే తప్పంటారు ఇప్పుడు మీరు? ఆ గ్రంథం మానవ జాతికి ప్రమాదం అంటున్నాం. మీరు పాస్టర్ల వరకు మాట్లాడుతున్నారు, పాస్టర్లు కూడా కాదు, ఒక కామన్ క్రిస్టియన్ కూడా వాడు ఉద్యోగం చేసే చోట లేదా పని చేసే చోట, పొలాల్లో పనిచేసే రైతులు కూలీల దగ్గర నుంచి ఎక్కడెక్కడైతే వీళ్ళు ఉన్నారో వాడు కూడా పక్కన వాడిని మతం మార్చడానికి చూస్తాడు. మీరు పాస్టర్ల దాకా వెళ్ళాల్సలా. ఇప్పుడు చెప్పండి, ఓన్లీ పాస్టర్లే వాళ్ళలో వ్యక్తిగతంగా ఉన్న లోపం అయితే ఎందుకు మార్చడం వల్ల వాళ్ళకేం లాభం? అదే కదా చెప్తుంది. ఇప్పుడు మత గ్రంథంలో అలా తయారు చేయబడింది, అది వాళ్ళని ఆ విధంగా ప్రేరేపిస్తుంది. మీరు పక్కన నుండి మతం మార్చాలి. ఇప్పుడు మీరు క్రైస్తవుడు అనుకోండి, మీ మనసులో ఎలాంటి భావజాలం తయారు చేస్తుందంటే, బైబిల్ కావచ్చు, పాస్టర్లు కావచ్చు, నువ్వు ఒక్కడవే రక్షించబడితే సరిపోదు, నువ్వు చచ్చిపోయి పైకి వెళ్ళిన తర్వాత యేసు నిన్ను లెక్క అడుగుతాడు. ఈ రక్షణ ఎంతమందికి చేర్చావు, నువ్వు ఎంతమందిని మతం మార్చావు, అక్కడ లెక్క చెప్పలేకపోతే నువ్వు తలదించుకోవాల్సి వస్తుంది, నీకు శిక్ష తప్పదు. నువ్వు ఒక్కడవే రక్షించబడితే సరిపోదు, నీ జీవితంలో ఇంకొంతమందిని అగ్నిలో నుండి బయటికి లాగినట్లుగా బయటికి లాగాలి. ఒక ఉగ్రవాది ఎలా అయితే వాడిని బ్రెయిన్ వాష్ చేసి బాగా మోటివేట్ చేసి మనుషుల్ని చంపడానికి పంపిస్తారో, ఒక క్రైస్తవుని కూడా బ్రెయిన్ వాష్ చేసి సమాజంలోకి నీకున్న వైరస్ని ఇంకో 10 మందిలోకి ఎక్కించు అని తయారు చేసి. అంటే వైరసా? నేను జాంబీ వైరస్ అంటాను. ఇది జాంబీ వైరస్ అంటారు. జాంబీ వైరస్ లాంటిది ఇది. ఆ వైరస్ వచ్చినప్పుడు ప్రశాంతంగా వాడు బ్రతకలేడు, పక్కన వాళ్ళు కూడా బ్రతకలేడు. చాలా పెద్ద ప్రమాదం ఇది. రైట్. ఇది క్రిస్టియన్కి సంబంధించినటువంటి అంశాలు. హిందువులల్లో అంటే మీరు నమ్మి శివశక్తి అని చెప్పేసి నడిపిస్తూ ఉన్నారు కదా సంస్థ. సో హిందువులు మోసం పోతుర్రా, మోసపోతలేరా? నేను ముందే చెప్పాను, అన్ని మతాలలో కొన్ని లోపాలు కావచ్చు, కొన్ని దోపిడీ విధానాలు కావచ్చు. మీరు ఒప్పుకుంటారా? ఫస్ట్ హిందువులలో అంటే హిందుత్వం పేరుతో దోచుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒప్పుకుంటారు కదా. జ్యోతిష్యులు
హిందువులను మోసం చేస్తున్నారంటే మీరు ఏమంటారు? జ్యోతిష్యులు చేస్తున్నారు, జ్యోతిష శాస్త్రం చేయట్లేదు. నేను అందుకే అన్నా క్లియర్గా జ్యోతిష్యులే అని అన్నా. జ్యోతిష్యులు చేస్తున్నారు, ఒప్పుకుంటారా? నేను వీడియోలు చేశాను దాని మీద. వేణుస్వామి అని పేరు విన్నారా మీరు? ఆయన మీద వీడియోలు కూడా చేశాను. మీ దృష్టిలో వేణుస్వామి అనే వ్యక్తి మంచి వ్యక్తా, గొప్ప వ్యక్తా? నాకు తెలిసి ఆయన పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఆయన హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని వాడుకొని ఆయన వ్యక్తిగత ప్రాభావాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా చాలా అంటే అడ్డగోలుగా దిగజారుడుతనంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక మరి పంచమహాపాతకాలు చుట్టుకోక మరి ఆయనకి ఇంకా వేరే అంటే దాని మీనింగ్ ఏంది నాకు కూడా తెలియదు, కొంచెం అవగాహన లేదు నాకు దానిపైన. పంచమహాపాతకాలు అంటే స్త్రీ హత్య, శిశు హత్య, గృహత్య, ఇలాంటి కొన్ని పరమ నికృష్టమైనటువంటి పాతకాలు ఉంటాయి. అలాంటి పాతకాలు చుట్టుకుంటాయి ఆయనకి. ఎందుకంటే ఒక శాస్త్రం తెలియని వాడు, సామాన్య మానవుడు చేసేటటువంటి తప్పుకి నాకు శాస్త్రం తెలుసు, నేను పండితుణ్ణి అని శాస్త్రాన్ని పట్టుకొని సమాజాన్ని తప్పుడు దారిలో నడిపించేటటువంటి వాడికి చాలా తేడా ఉంటుంది. వీడికంటే 100,000 రెట్లు వీడి శిక్ష ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు శిక్ష పడతా అంటారు వేణుస్వామికి. ఖచ్చితంగా హిందుత్వం ప్రకారం ఆయనకి తగిన పరిహారం ఆయన చెల్లించుకోవాల్సింది. ఈ జన్మలోనా వచ్చే జన్మలోనా మేము పునర్జన్మలను నమ్ముతాం కాబట్టి ఉంటుందని అనుకుంటున్నాను. పునర్జన్మలు నమ్ముతారా మీరు? మీరు అంటే మీరు పూర్వజన్మలో ఏమై ఉంటారు? నమ్ముతాం అన్నాను తప్ప పూర్వజన్మ జ్ఞానం నాకు ఉంది అని అనలేదు. ఆ జ్ఞానాన్ని ప్రసాదించని చెప్పేసి ఎప్పుడన్నా దేవుని మొక్కిర్రా? ప్రత్యేకంగా నాకు ఆ జ్ఞానం కావాలని నాకు అనిపించలేదు. దానికోసమే మొక్కాలి అని కూడా నేను అనుకోలేదు. అవసరం లేదు కదా మనకి. ఇప్పుడు మీకు మీ వయసు ఒక 40 సంవత్సరాలు ఉంటాయా అనుకోండి, రఫ్గా అనుకుంటే. మీ చిన్నప్పుడు డే 1 నుంచి మీ లైఫ్లో జరిగిన ప్రతి సంఘటన మీకు గుర్తుండదు. అంతెందుకు నిన్న మీ ఇంట్లో ఏ కూర అంటే మీరు సడన్గా చెప్పలేరు. అది మతిమరుపు. మతిమరుపు కాదు, అంటే సరే మతిమరుపు అనుకోండి, మనిషి సామర్థ్యం అనుకోండి, అది గుర్తుంచుకోలేకపోవడం. ఇప్పుడు నిన్న మీ ఇంట్లో ఏ కూర అంటే చెప్పలేకపోయారు కాబట్టి మీ ఇంట్లో నిన్న కూర వండలేదు, మీరు భోజనమే చేయలేదు అంటే ఎంత మూర్ఖత్వమో, పూర్వజన్మ మనకు గుర్తులేదు కాబట్టి మీకు ఇంతకుముందు జన్మ లేదు అనడం కూడా అంతే మూర్ఖత్వం. కొంచెం ఒక్క 2 నిమిషాలు లాజికల్గా పోదామన్నా. పూర్వజన్మ అని అంటే ఎట్లా మనం డిసైడ్ చేయొచ్చు? ఇప్పుడు హిందుత్వం ఏం చెప్తుందంటే సృష్టి చక్రం అనేది ఒకటి ఉంటుందండి. సృష్టి చక్రం అంటే మీరు పూర్వజన్మలో కుక్కై పుట్టిరు, పందై పుట్టిరు, కాకాయ పుట్టిరు అని అంటారు. ఇవి ఉంటాయా? అంటే కుక్కలుగా పుట్టిన వాళ్ళు మళ్ళీ ఈ జన్మలో మనుషులుగా పుట్టడము, ఈ జన్మలో మనుషులు ఉన్నోళ్ళు దాని తర్వాత కాకులాగా మారడం, ఇవన్నీ జరుగుతాయా? ఇప్పుడు పునర్జన్మ సిద్ధాంతం అనగానే పూర్వజన్మలో మీరు కుక్కై పుట్టారు, మనిషి పుట్టారు, తర్వాత జన్మలో పంది, ఇది కాదు. ఇది విన్నారా మీరు? ఇది అంటే ఇలా ప్రచారంలో ఉంది, ఇది కాదు. అప్పుడు మనుషులే, ఇప్పుడు మనుషులే. అలా కూడా కాదు, అలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా. ఇప్పుడు పూర్వ జన్మలో నేను మానవ జన్మలోనే ఉండి ఉండవచ్చు. ఇప్పుడు నాకు బై బర్త్ ఆధ్యాత్మిక చింతన అంటారు, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి, దేవుడి గురించి, దైవం గురించి ఆలోచించడం అనేది బై బర్త్ వచ్చింది నాకు. మా ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారు, నాతో పాటు ఇంకో తమ్ముడు ఉన్నాడు. వాడు నాతో పాటు ఒకే తల్లి గడుపును పుట్టాడు. చిన్నప్పటి నుంచి ఒకే వాతావరణంలో పెరిగాం. వాడికి అసలు ఆధ్యాత్మిక చింతన అనేది లేదు, జీరో. ఒకే ప్రాంతంలో ఒకే వాతావరణంలో పుట్టి పెరిగి ఒకే తల్లి కడుపు పుట్టి పెరిగిన వాళ్ళకి 2 మనస్తత్వాలు ఒకేలా లేవు. ఎందుకంటే పూర్వజన్మ వాసనలు ఆయనకున్నవి వేరు, నాకున్నవి వేరు, అంతే. అదే తేడా. లాజికల్గా అన్నారు కాబట్టి. రైట్. భవిత స్త్రీ అనుకుంటా, ఆమె పోయిన జన్మలో నాగమనేట, అంటే నాగమనో నాగరాను సంథింగ్, అంటే నాగులకు సంబంధించినటువంటి వంశంలో పుట్టింది. వాళ్ళ నాన్న పేరు నాగరాజు, వాళ్ళ అమ్మ పేరు నాగులమ్మ. ఈ తతంగం అంటే ఆమె పాములాగా ఉండేది. ఇప్పుడు రాత్రిపూట కూడా ఆమె పాములాగా మారి నాగలోకం పోయేస్తుందట. ఇటువంటి ఈ కాలంలో మీరు నమ్ముతారా? నమ్మను. ఇది కట్టుకథ అని అంటారా? 100% పక్కా. నేను చూడలేదు ఆ వీడియో, ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు. జస్ట్ నేను చెప్పిన స్టోరీ, చెప్పిన వివరాలను బట్టి నేను అది లేదా ఆవిడ భ్రమపడుతుందని కూడా అనుకుంటాను నేను. ఓకే, అంటే ఆమె బయటికి ఈ రాత్రి వేళలా ఆమె పాము లెక్క మారి పోయేస్తే ఆమె శరీరానికి దెబ్బలు తాకుతున్నాయట. నేనైతే నమ్మట్లేదు, ఎందుకంటే కలియుగంలో అలౌకిక శక్తులకి ప్రత్యక్ష రుజువులు ఉండవు కాబట్టి నేను నమ్మరు. రైట్, ఓకే. దీనివల్ల ఒక మంచి క్లారిటీ అయితే ఇచ్చారు మీరు ఎవరిని నమ్ముతారన్నా? అంటే దైవాన్ని మీరు అంటున్నారా? హిందుత్వంలో ఉన్నది ఒక్కటే ఈశ్వరుడు, ఆయన అనేక రూపాలు ధరించాడు. ఆ ఈశ్వరుడిని నేను నమ్ముతాను. ఈశ్వరుడు అంటే శివుడు, అదే చెప్పాను. శివుడు అని కాదు, ఈశ్వరుడు అంటే సుప్రీం గాడ్, సర్వనియామకుడు. ఆయన విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు. అంటే చాలామందికి ఉన్న డౌట్, ఒక దేవుడు మళ్ళీ ఒక అమ్మవారిలాగా ఎట్లా మారుతారు అని ఉన్న ఒక డౌట్ ఉంటుంది కొంతమందికి, ఇతర మతస్థులకు. దాన్ని ఎట్లా క్లారిటీ చేస్తారు? దేవుడు అమ్మవారిలాగా ఎలా మారుతారు అంటే మనకు సాధ్యం కాదు కాబట్టి దేవుడికి కూడా సాధ్యం కాదు అని అనుకోవాలా?
ఇప్పుడు దేవుడు అంటేనే సర్వశక్తిమంతుడు కదా, అని సాధ్యం కానిది ఏముంది? మీరు ఓకే, ఇంతవరకు ఓకే నాకు. దాని తర్వాత యేసు ఒక్క రొట్టెను 1000 రొట్టెలు చేసి అందరికి పంచేయండు, ఇది విన్నారా? ఆ. అది సాధ్యం కదా అంటారా వాళ్ళకి? నేను దేవుడికి సాధ్యం కాదు అన్నాను, అంటే దేవుడికి సాధ్యం కాకపోవటం లేదు అన్నాను తప్ప యేసుకు సాధ్యం అవుతుందని నేను చెప్పలేదు కదా. అంటే యేసుకు సాధ్యం కాదంటారా? యేసు ఏ మిరాకిల్ చేయలేదు బైబిల్లో, ఏ మిరాకిల్ చేయలేదు. అంటే ఈ రొట్టెలు పంచడం మీరు విన్నరా వినలేదా? బైబిల్లో ఉంది కానీ అది కరెక్ట్ కాదు, అంటే జరగలేదు. ఎలా చెప్తున్నానంటే నాకు బైబిలే ఆధారం. మళ్ళీ బైబిల్లోనే ఈ యేసుతో పాటు ఉన్నటువంటి కొంతమంది ఆ రోజు పెద్దలు, యూదు పెద్దలు, వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ప్రవక్తనే అని చెప్పుకుంటున్నావు కదా, మా కోసం ఏదైనా ఒక మిరాకిల్ చేయమని అడుగుతారు, ఒక సూచక్రియ ఏదైనా చేయగలవా అంటే. వాళ్ళకేంటంటే ఎవరైనా వచ్చి మిరాకిల్ చేస్తే వాళ్ళు ప్రవక్తలను నమ్ముతూ ఉంటారనమాట. నాకు దేవుడు వచ్చి నాకు కనపడ్డాడు, నన్ను ప్రవక్తగా ఇక్కడ నియమించాడు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఏంటి ప్రూఫ్ ఏంటి? నువ్వు ప్రవక్తనని చెప్తున్నావు, దేవుడు కుమారుని అని చెప్తున్నావు, ప్రూఫ్ ఏంటో, ఏదైనా ఒక మిరాకిల్ చేయి అంటే నేను చేయను అంటాడు. ఈ తరం వారికి ఏ సూచక్రియ కూడా అనుగ్రహింపబడదో, వ్యభిచారులైన చెడ్డతరం వారులారా నన్ను సూచక్రియ అడుగుతున్నారు ఏంట్రా అని తిడతాడు తప్ప, పలానప్పుడు అక్కడ చేశాను, మరి ఇన్ని చేస్తున్నాను మీరు చూస్తున్నారు కదరా, లేదా రేపు ఎల్లుండో చేస్తాను, అలా చెప్పలేదు ఆయన. ఒక్కటి కూడా నేను చేయను అన్నాడు. యేసుని సిలువేసినప్పుడు, ఆయన సిలువ మీద ఉన్నప్పుడు కూడా ఈయన దేవుని కుమారుడు ప్రవక్త అని చెప్పుకున్నాడు కదా, ఇప్పుడన్నా ఏదన్నా మిరాకిల్ జరిగిద్దేమో, పైనుంచి ఏదన్నా ఒక శక్తి వచ్చి ఆయన విడిపించిద్దేమో, ఆయన అకస్మాత్తుగా సిలువ మీద నుంచి దిగుతాడేమో, ఏదన్నా మిరాకిల్ జరిగితే నమ్ముదాం ఇప్పుడైనా. ఎదురు చూస్తూ ఉన్నారు, ఎలాంటి మిరాకిల్ జరగల. అంటే అప్పుడు దాకా జరగలేదు, అప్పుడు కూడా జరగలేదు. చనిపోయి లేచి వచ్చిండు మళ్ళీ ఫ్రైడే రోజు, అది కూడా అబద్ధం. ఒక మనిషి ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ కాలేదనుకో అన్న, టెలికాస్ట్ చేయలే ఇంటర్వ్యూ, టెలికాస్ట్ చేయకపోతే నేను వచ్చి ఇంటర్వ్యూ చేసింది, నేను ఇంటర్వ్యూ తీసుకుంది, మీరు నాకు ఇంటర్వ్యూ ఇచ్చిందంతా వృధా ఈ ఫీడ్ కనుక పోయి ఉంటాయి. లేదు టెలికాస్ట్ చేసిన దానికి ఆధారం ఉంటుంది, అప్పుడు నేను చెప్పుకోవడానికన్నా మీరు చెప్పుకోవడానికన్నా సులువుతరం ఉంటుంది. అంటే మీరు నమ్మరు కాబట్టి, మీరు నమ్మొద్దు అనుకోరు కాబట్టి అసలు ఇంటర్వ్యూ కాలేదు, ఏసు పుట్టలేదు, ఏసు రాలేదు, ఏసు చచ్చిపోలేదు, ఏసు మళ్ళీ రాలేదు అంటే ఏసు పుట్టలేదు అని నేను అనలా. నేనేమంటానంటే, ఏసు అనేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక క్యారెక్టర్ ఉంది, కానీ వీళ్ళు చూపిస్తున్నట్లుగా ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, ఆయన ఒక సాధారణ మనిషి. ఆయనలో రకరకాల మనస్తత్వాలు, అంటే స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది, కొన్ని లోపాలు ఉన్నాయి. ఇప్పుడు సరే, ఇప్పుడు అంతగానం అయితే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎందుకు పెట్టినా మరి? దాన్ని తీసేశారు. ఇప్పుడు కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా అంటున్నారు. ఉండేనా? ఇప్పుడు మనకు సంబంధం లేదండి. ఇప్పుడు వాళ్ళు ఎవరో డిసైడ్ చేశారు ఇలా పెట్టుకుందాం, ఒక క్రైస్తవుడు ప్రపోజ్ చేశాడు, ఒక క్రైస్తవుడు ఆమోదించాడు, కొన్నాళ్ళు నడిపించారు, తర్వాత వాళ్ళలోనే వ్యతిరేకత వచ్చింది, ఇది కరెక్ట్గా తీసేయండి అన్న తీసేశారు. ఇప్పుడు దానికి వీళ్ళ క్యాలెండర్కి పూర్వం కూడా మన క్యాలెండర్లు మనకు ఉన్నాయి, మన తిథులు, మన నక్షత్రాలు, మన వారఫలాలు, మన సంప్రదాయాలు అన్నీ ఉన్నాయి కదా. అది వచ్చిన తర్వాతే మన వ్యాపారం నడుస్తుందనేది లేదు కదా. కాబట్టి క్రీస్తుకు ముందు ప్రపంచం ఉంది, సంస్కృతులు ఉన్నాయి, ఎవరి జీవన విధానం వాళ్ళకు ఉంది. ఇప్పుడు దాని నుంచి బయటకు వస్తుంది, అంటే వాళ్ళ గుత్తాధిపత్యం నుంచి, క్రైస్తవుల యొక్క గుత్తాధిపత్యం, క్రైస్తవ మతోన్మాదుల గుత్తాధిపత్యం నుంచి మెల్లమెల్ల బయటకు వస్తున్నాను. రైట్. ఇప్పుడు మీరు ఏ చర్చికి పోయినా కూడా మిమ్మల్ని ఎంట్రీ ఫీజు కింద ₹1 అడగారు. అడగంగా ఇప్పుడు కల్వరి చర్చిలో అడుగుతారు. కల్వరి చర్చ్ ఇక్కడ ఉంది, మియాపూర్ దగ్గర, అక్కడ మెంబర్షిప్ తీసుకోవాలి. మీరు కల్వరి చర్చిలో మెంబర్షిప్. కల్వరి చర్చ్ అంటే కల్వరి సతీష్ ఆయన వదిలిపెట్టండి. మెదక్ చర్చ్ ఉంది, పెద్దదే ఉంటుంది, అక్కడ పోయినా కూడా అడగరు. వేరే చర్చిలకు పోయినా కూడా అడగరు. మీరు బిఫోర్ క్రిస్టియనే కాబట్టి మీకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది. ఏదో కొంచెం వాళ్ళు కమర్షియల్గా దాన్ని డెవలప్ చేయడం కోసం అడుగుతారు కావచ్చు, కానీ బేసిక్గా అడగారు. కానీ మీరు ఏ గుడికి పోయినా కూడా ఆల్మోస్ట్ ఆల్ అర్చనకు ₹21, ₹11, ₹51 అయితే పెడతారు. టికెట్లు కూడా పెడతారు కొన్ని గుళ్ళలకు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మీరు ఎప్పుడైనా చర్చికి వెళ్ళారా? ఎవరు? మీరు పోయి ఉంటా. మీరు అంటే రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడన్నా చర్చికి వెళ్తే ప్రేయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక జోలి లాంటి సంచి ఒకటి పట్టుకొచ్చి, లేదా ఒక పళ్ళెం ఒకటి పట్టుకొచ్చి మీ మొహం ముందు ఇలా పెడతారు. అట్లా అన్ని చర్చిలలో పెట్టరు, అన్ని చోట్ల పెడతారు. అన్ని చోట్ల మీకు ప్రేయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక బొచ్చు పట్టుకొచ్చి మీ మొహం ముందు ఇలా పెడతారు. పక్కన ఉన్నాడు జేబులో 100, 500 తీసేస్తాడు. ఆ పక్కన ఉన్నాడు వేసాడు, మనం అయిపోతే బాగోదని చెప్పి మీరు కూడా తప్పకుండా వేయాల్సి వస్తుంది. ఇది జస్ట్ శాంపిలే. మీరు రెగ్యులర్గా వెళ్ళటం మొదలు పెట్టారనుకోండి, మీ దగ్గర మీ ఇన్కంలో 10% వసూలు చేస్తారు. మీ శాలరీ కానీ,
లేదా మీకు వేరే వేరే రూపాల్లో వచ్చేటటువంటి ఆదాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, దానిలో నుంచి 10% వసూలు చేస్తారు. ట్యాక్స్ కట్టాలి మీరు వాళ్ళకి. మీరు ఏ గుడికి వెళ్ళి మీరు ఒక 10%, 5%, 1% అని చెప్పి ట్యాక్స్ కడుతున్నారు. ఇప్పుడు ఏదన్నా ఒక పూజ నిమిత్తం ఇంత రుసుమని పెట్టారనుకోండి, అదేం తప్పనిసరి కాదు, మ్యాండేటరీ కాదు. మీకు అవసరం అనుకుంటే, మీకు కావాలనుకుంటే చేయించుకోండి, లేకపోతే దండం పెట్టుకుని వచ్చేసేయండి. ఇప్పుడు కానుకేసిన వాడికే ప్రసాదం పెడతామని చెప్పి పంతులు ఏమన్నా అంటారా? అన్నారు కదా. అందరికీ తీర్థం ఇస్తారు, అందరికీ ప్రసాదం ఇస్తారు, అందరికీ ఆశీర్వాదం ఇస్తారు, షడ్గోపం పెడతారు. ఎక్కడ దోపిడీ ఉంది? అంటే ఇప్పుడు మీరు అంటే ఈ హిందూ గుళ్ళల్లో టికెట్లు పెట్టచ్చు, టికెట్లు పెట్టి అర్చన టికెట్లు పెట్టచ్చు, ఎంట్రీ టికెట్లు పెట్టచ్చు అని అంటారా? నేనేమంటానంటే హిందూ దేవాలయాల మీద ఆదాయాన్ని జనరేట్ చేయడం తప్పు కాదు, అంటే సక్రమమైన మార్గం. కానీ నేనేమంటా అంటే అట్లా పెట్టడం వల్లనే పేద కుటుంబాలకు చెందిన హిందువులు ఇంకా గుడిమెట్లు ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా మీకు అన్ని దేవాలయాల్లో సర్వదర్శనం ఉంటుంది. ఖచ్చితంగా మీరు డబ్బులు పెట్టే వెళ్ళాలి అని రూల్ ఏం లేదు. సర్వదర్శనం అనేది ఒకటి ఎప్పుడు ఆప్షన్ ఉంటుంది. డబ్బులు పెట్టలేని వాళ్ళు క్యూ లైన్లో వెళ్తారు. నేనేంటి ఈ దేవాలయం అభివృద్ధి కోసం కొంత విరాళంగా ఇద్దామని లేదా టికెట్ కొనుక్కుని స్వామిని దర్శనం చేసి తొందరగా నాకు టైం వాల్యుబుల్ అనుకునే వాళ్ళు డబ్బులు పెట్టుకుని వెళ్తారు. ఇప్పుడు ప్రతి దేవాలయం, ఇప్పుడు ఆదాయం ఉన్న దేవాలయాల్లో అన్నదానం జరుగుతుంది, సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఆ గుడిలో నిత్యం జరిగేటటువంటి పూజా కార్యక్రమాల నిమిత్తం, కైంకర్యాల నిమిత్తం కావచ్చు, అక్కడ జరిగే సేవా కార్యక్రమాల నిమిత్తం కావచ్చు, అక్కడ కొన్ని నిధులు అవసరం అవుతాయి. అలాగే అధిక మొత్తంలో ఆదాయం ఉన్నటువంటి దేవాలయాల్లో అక్కడి నుండి ధర్మ ప్రచారం జరగాలి అనేది మా డిమాండ్. ఇప్పుడు హిందుత్వం నిలబడితే, హిందువులు అనేవాళ్ళు మిగిలితే దేవాలయం సురక్షితంగా ఉంటుంది, దేవాలయానికి కావలసిన నిధులన్నీ అందుతాయి. బయట అందరినీ మత మార్పిడి చేస్తుంటే మీరు దేవాలయాలు ఇక్కడ మడిగట్టు కూర్చుంటే, అంటే ఇక్కడ వచ్చే ఆదాయాన్ని వేరే చోట్ల ఖర్చు పెట్టేస్తుంటే అసలు ఈ టెంపుల్కి వచ్చే భక్తులు ఎవరు మిగులుతారు మీరు కొన్ని తరాల తర్వాత? కాబట్టి భక్తుల ద్వారా ఏదైతే ఆదాయం వస్తుందో దాన్ని హిందుత్వాన్ని నిలబెట్టడానికి, అంటే మనం కరెక్ట్గా ధర్మ ప్రచారం చేయలేకపోవడం వల్ల ఈ మీలాంటి వాళ్ళకి ఏమంటారు? నాకేమనట్లే, నేను మీలాంటి వాళ్ళకన్నా మీకనలే, మాలాంటి వారికి ఇస్తారా, వాళ్ళు సొంతంగా ధర్మ ప్రచారం చేస్తారా అనేది నేననేది ధర్మ ప్రచారానికి వినియోగించాలి. భక్తుల్లో ధార్మికపరమైనటువంటి ఆలోచనలు కలిగించడానికి, ధార్మికపరమైన చైతన్యాన్ని కలిగించడానికి వాటిని వినియోగించాలి. రైట్ అన్న. మీరు చెప్పండి, అంటే ఫక్తు హిందువుగా చెప్పండి. విఐపి దర్శనాలు ఉంటాయి, వివిఐపి దర్శనాలు ఉంటాయి కదా. నిజంగా విఐపీలకు దేవుడు ఒక లెక్క, ఏం లేని వాళ్ళకు ఒక లెక్క ఉండాల్సిన అవసరం ఉందంటారా భారతదేశంలో? అంటే దీనికి రెండు రకాలుగా మనం ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవచ్చు. భగవంతుడి ముందు అందరూ భక్తులు అందరూ సమానమే కాబట్టి అందరూ క్యూ లైన్లో వెళ్ళాలి అంటే, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రజనీకాంత్, మహేష్ బాబు వచ్చి క్యూ లైన్లో నుంచున్నారు అనుకుందాం. జనాలందరూ దేవుని చూడటం మానేసి ఈయనతో సెల్ఫీలు చేయడానికి, లేకపోతే ఈయనతో జనాన్ని క్రౌడ్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. అదే ఒక పొలిటికల్ లీడర్ వచ్చాడు అనుకో, సీఎం వచ్చాడు అనుకోండి, సీఎం టైం అనేది చాలా వాల్యుబుల్. ఆయన ఒకరోజు భద్రత నిమిత్తం కావచ్చు, ఆయనకి పెట్టే ఖర్చు కావచ్చు, ఒకరోజు ఖర్చే కోట్లలో ఉంటుంది. మరి సాధారణ భక్తుల్లాగా ఆయన క్యూ లైన్లో వచ్చి నుంచున్నాడు అనుకోండి, ఆ కోట్లాది రూపాయలంతా మరి సీఎం మీద పెట్టే ఖర్చు అంతా ప్రజాధనం వృధా అయినట్లు. ఆయన ఒకరోజు అక్కడ స్ట్రక్ అయిపోతే చాలా నిర్ణయాలు పెండింగ్లో ఉండిపోతాయి. అంటే సీఎం స్థాయిలో సీఎంకు ఉంటాయి, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేకు ఉంటాయి. అంటే దాని ప్రయోజనం ఏంటి? అంటే వివిఐపి దర్శనాలు అవసరమే అంటారు? అవసరమే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ టైం చాలా వాల్యుబుల్ అయినప్పుడు వాళ్ళు అంటే ఆ మిగిలిన టైంని ప్రజాసేవలో వినియోగించాలి. ఇప్పుడు మనకి ఎంత గౌరవం కల్పించి ఇక్కడ మనకి ఎంత మంచిగా దర్శనం చేయిస్తున్నారంటే దేని ద్వారా? నేను ప్రజాసేవలో ఉన్నాను కాబట్టి నేను నా స్థానానికి న్యాయం చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉండాలి. అన్న, మీరు శివశక్తి అని పెట్టడానికి మూల కారణం ఏంటిది? అంటే పేరు పెట్టడానికి అంటున్నారా? పేరు పెట్టడానికి నాకు ఇష్టదైవం శివుడు కాబట్టి శివశక్తిని పెట్టు. శివుడు గొప్పోడా, శ్రీరాముడు గొప్పోడా? ఆ ప్రశ్న వాళ్ళకి రాలేదు, మనకి అవసరం లేదు. ఎందుకంటే శ్రీరాముడిని శివుడు ఇష్టపడతాడు, శివుడిని శ్రీరాముడు ఇష్టపడతాడు. ఇద్దరు వేరు వేరా? అంటే ఈ సృష్టి, ఈ జగన్నాటకం అంటారు కదా, ఈ సృష్టి స్థితి ఇవన్నీ నడుస్తున్నప్పుడు లయం కాకముందు వేరు వేరు తత్వాలుగా ఉండవచ్చు. కానీ ప్రళయకాలంలో ఒకే పరబ్రహ్మం, ఒకటే ఈశ్వరుడు. అదే నేను ముందుగా చెప్పింది, ఒక్కడే ఈశ్వరుడు అనేక రూపాలుగా తన శక్తిని అనేక తత్వాలుగా ప్రకటిస్తూ ఉన్నాడు. అది నేను నమ్మేది. ఇప్పుడు దైవలోకం ఉందా అన్న? దైవలోకం అంటున్నారా, దేవలోకం అంటున్నారా? దేవలోకం దేవలోకం ఉంటుందనే మన హిందువుల విశ్వాసం కదా. యమలోకం ఉంటుందా?
ఉంటుంది. నమ్ముతారా మీరు? నమ్ముతాను. చచ్చిపోయినాక మనుషులు యమలోకానికి పోతారా? పోవచ్చు, పోకపోవచ్చు కూడా. ఓకే. యమలోకంలో నరకం ఉంటుందా? ఉంటుందనే కదా మన శాస్త్రాలు చెప్తున్నాయి. స్వర్గం ఉందా? స్వర్గం కూడా ఉంటుంది. స్వర్గంలో ఏముంటుంది, నరకంలో ఏముంటుంది, మీరేమనుకుంటారు? ఇప్పుడు మనకి దేవతలు, ముక్కోటి దేవతలు అని అంటూ ఉంటారు. 3 కోటి అంటే 3 కోట్ల దేవతలా అన్న? 3.5 కోట్ల దేవతల? 33 కోట్ల దేవతలు అనేవాళ్ళు, ముక్కోటి దేవతలు అనేవాళ్ళు, అంటే 2-3 కేటగిరీలు ఉన్నాయి ఇందులో. ఏకాదశి రుద్రులు, అష్టవసువులు, ద్వాదశ ఆదిత్యులు, 2 అశ్విని దేవతలు, వీళ్ళందరినీ కలిపి 33 దేవతలు అంటారు. వీళ్ళ యొక్క పరివారం, ఇప్పుడు సంస్కృతంలో కోటి అంటే సమూహం కాబట్టి వాళ్ళ పరివారంతో కలిపి ముక్కోటి దేవతలు. అలాగే 3 మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇలా వీళ్ళ పరివారంతో కలిపి ముక్కోటి దేవతలు అనేది ఈ నానుడి అనంతా వచ్చింది. అయితే దేవతలు అనేవాళ్ళు అది కూడా ఒక జన్మ. అంటే ఇప్పుడు నేను అమితమైనటువంటి పుణ్యకర్మలను ఆచరించాను అనుకోండి, నాకు దేవతా జన్మ లభిస్తుంది. మీరు భూలోకంలో ఉన్నారు కదా, ఇక్కడ నేను ఫ్లైట్ వేసుకుని దేవలోకం పోవచ్చు. అంటే వచ్చే జన్మలో నేను ఫ్లైట్ వేసుకుని ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి నేను ఆ పుణ్యకర్మలను ఆచరించినట్లయితే, లేదా ఇంకా విభిన్నమైనటువంటి కర్మలను ఆచరించాను, పితృలోకం పోవచ్చు, గోలోకం పోవచ్చు, యక్షలోకం పోవచ్చు, గంధర్వలోకం పోవచ్చు, బ్రహ్మలోకం పోవచ్చు. భగవద్గీతలో ఏం చెప్తాడంటే సత్యలోకం వరకు, అంటే బ్రహ్మలోకం అంటారు, సత్యలోకం అంటే ఆ లోకం వరకు ఉన్నటువంటి అన్నీ కూడా పునరావృత్తి కలిగిన లోకాలు. అంటే ఇక్కడ వరకు తిరుగుతూ ఉంటారు ఈ లోకాల్లో. ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు, వాళ్ళ కర్మలను బట్టి, ఆ జన్మలో చేసుకున్నాడు ఆ కర్మలను బట్టి. కానీ ఈ దీన్ని దాటి ఆయన పరంధామాన్ని చేరినవాడు మళ్ళీ వెనక్కి రాడిక. అది ముక్తి, దాన్ని మోక్షం అంటారు. అర్థమైందా? ఇంకేమైనా నాకైతే అర్థం కాలేదన్న. చూసే వ్యూవర్స్ కూడా అర్థమైందని అయితే నేను అనుకుంటలేను. సరే, అర్థం చేసుకోగలిగిన అర్థం చేసుకుంటారు, పర్వాలేదు. ఓకే. అంటే మీరు మొత్తానికి ఈ లోకాలు అనేటివి ఉన్నాయని అంటారు. ఇప్పుడు క్రైస్తవుడు, నా డౌట్ నేను చెప్తా దీనికి. క్రైస్తవుడు స్వర్గం ఉంది, నరకం ఉందని వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళ మతం ప్రకారం. వాళ్ళు ఎవరు చూసిరాలా. అలాగే ఇస్లాంలో కూడా వాళ్ళకి స్వర్గ నరకాలు వాళ్ళకు ఉన్నాయి. కొంతమంది ఈ మధ్య దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు, నన్ను యేసు చేయబట్టుకుని పైకి తీసుకుపోయాడు, అది అక్కడ నరకంలో పడి కాలే వాళ్ళని చూపించాడు, స్వర్గంలో నాకు అబ్రహాం కనపడ్డాడు, ఆయన తొడ మీద నేను కూర్చున్నాను, ఇట్లాంటి పిచ్చి పిచ్చి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అలాంటి పిచ్చి పిచ్చి సాక్ష్యాలు నేను చెప్పట్లా. మన శాస్త్రం ఏదైతే చెప్పిందో, మన పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని నేను ఖచ్చితంగా విశ్వసిస్తాను అని చెప్తున్నాను, అంతే. నరకంలో నూనెలో వేయించుడు ఇవన్నీ ఉంటాయా? ఇక ఆ నరక శిక్షలు ఎలా ఉంటాయి అనేది మనకి గరుడ పురాణంలో దానికి సంబంధించిన గ్రంథాలు వివరించారు. ఓకే, రైట్. ఒక్క నిమిషం అన్న. మీరు ఛానల్ రన్ చేస్తున్నారు కదా, శివశక్తి అని చెప్పేసి, దీంట్లో తమ్నెయిల్స్ అన్నీ చూస్తే కూడా యాంటీ క్రిస్టియన్గా ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఇట్లా కావాలని పెడతారు మీరు? ఇట్లా నా డబ్బంతా తినేస్తున్నారు ఏంది, విశ్వాసులపై కలవరి సతీష్ ఏడుపులు అని చెప్పేసి. మీరు ఆ వీడియో చూసారా? ఆల్మోస్ట్ ఆల్ మీ వీడియోస్ అన్ని నేను చూస్తూనే ఉంటా. ఇలా మాట్లాడితే నీకు ప్రాణహాని లేదా, నేను దేనికైనా రెడీ అని చెప్పేసి ఒక తమ్నెయిల్ పెట్టిరు. మొత్తానికి క్రిస్టియన్లను టార్గెట్ చేసుకుంటుంటాయి. ఆల్మోస్ట్ ఆల్ క్రిస్టియన్స్ను, కలవరి సతీష్ను వీపీ అని చెప్పేసి మీరు అంటుంటారు. వీపీ అంటే ఏందన్నా? ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నేను క్రిస్టియన్లను టార్గెట్ చేయను, క్రిస్టియన్స్కి నేను వ్యతిరేకం కాదు. ఇంకా చెప్పాలి. విన్నరా వ్యూవర్స్ వింటారు. క్రిస్టియన్స్కి మీరు టార్గెట్ చేయరు. నేను పదే చెప్తున్నా, నేను క్రిస్టియన్స్ తరపున పోరాడుతున్నా. ఎందుకంటే వాళ్ళు బాధితులు, మతం పేరుతో దోపిడీకి గురవుతున్న బాధితులు. క్రిస్టియన్స్ని నేను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను క్రిస్టియన్స్ నా టార్గెట్ కాదు. తర్వాత మీరు తమ్నెయిల్స్ గురించి మాట్లాడారు. ఏ ఒక్క వీడియో అయినా చూడండి, అందులో ఉన్నటువంటి కంటెంట్ వేరు, ఇందులో తంబు వేరు అని ఉంటే కనుక నేను ఇప్పటికిప్పుడే నేను బహిరంగంగా సారీ చెప్తా. అలాంటి ఒక్క వీడియో చూపించండి. మీకు యూట్యూబ్లో మీరు డ్రామాటికల్గా కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటారు కదా. డ్రామాటికల్గా కాదు, రియలిస్టిక్గానే ఉంటాయి అవి. రియలిస్టిక్గా ఉంటాయి అంటే ప్రిపరేషన్ అయ్యి చేసినవి కావా అవి అని అనేది అట్లా కాదు, పేరై చేసినవే బయట జరిగే వాస్తవాలను చూపిస్తున్నాం ఇందులో. రియలిస్టిక్గా అంటే అది ఎందుకు అట్లా పెట్టుకున్నారు మీరు? ఆ ఎజెండా ఎందుకు? జనాలను అవేర్నెస్ కల్పించడం కానీ రకరకాల మార్గాలు కదా. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వీడియో రూపంలో పనిచేయచ్చు, పుస్తకాలు రాయొచ్చు, షార్ట్ ఫిల్మ్స్ తీయచ్చు. ప్రభావవంతంగా దీని ద్వారా ఎక్కువ రిజల్ట్ ఉంటుందంటే ఆ మార్గంలో పనిచేస్తాం కదా. సో మీరు అందుకే ఆ షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేశారు. దాని ద్వారా మంచి రిజల్ట్స్ కూడా వచ్చింది. రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఫైన్. కానీ మీరు క్రిస్టియన్ టార్గెట్ చేస్తలేరు అని అంటారు. ఇప్పుడు క్రిస్టియన్స్ తరపున నేను నిలబడుతున్నాను అంటున్నా. ఇప్పుడు వాళ్ళు మతం పేరుతో దోచుకోబడుతున్నారు అమాయకత్వంతో. వాళ్ళకి అవేర్నెస్ ఒక ప్రముఖ పాస్టర్ పేరు మీ ఛానల్లో వీపీ అని పెడతారు. ఆయన పేరు వీపీనే మరి. అంటే ఆయన పూర్తి పేరు ఏంటంటే విజయ్ ప్రసాద్ రెడ్డి. ఆయన హిందుత్వాన్ని వదిలిపోయారు. వదిలిపోయినప్పుడు హిందుత్వంలో ఉన్నటువంటి కులాలు
ఆ పేరు అవసరం లేదు కదా, రెడ్డి అనేది నేను తీసేస్తున్నానని చెప్పి ఆయన చెప్పినట్టుగా కూడా గుర్తు. ఇక మిగిలింది ఏంటి, విజయప్రసాద్. దాని షార్ట్ కట్లో వీపీనే కదా. అంటే మీరు ఆ ఉద్దేశంతో పెట్టిరా? అంతే కదా, ఆ ఉద్దేశంతో పెట్టిరా? 100%. ఆ ఉద్దేశంతో పెట్టిరు. సదుద్దేశమే ఉంది మీకు దాని మీద. షార్ట్ కట్లో పిలిచే పేరండి వీపీ అంటే, విజయప్రసాద్ గారు. ఓకే. కల్వరి సతీష్ గురించి మీ మాటల్లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? కార్పొరేట్ దొంగ అంటారు కదా, దానికి నిలువెత్తు రూపం ఆయన. ఈ విజయప్రసాద్ వాటి నేను కాదు, మీరు ఏ పాస్టర్నైనా కనిపించండి. ఈ క్రైస్తవంలో ఉన్నటువంటి ఏ పాస్టర్నైనా, ఏ క్రైస్తవునైనా, ఆ క్రైస్తవులు అందరూ కాకపోవచ్చు, ఆయన ఫాలోవర్స్ ఆయనకు ఉంటారు కదా, కానీ ఏ ఒక్క పాస్టర్ కూడా కల్వరి సతీష్ గురించి మంచిగా చెప్పడం. అంటే వాళ్ళ పాస్టర్లే చెప్పట్లేదు, ఎందుకని? ఆయన మరి ఆ స్థాయిలో ఉన్నాడు. అంటే ఆ దోపిడీ కావచ్చు, ఆయన విధానాలు కావచ్చు. అంటే నేను అబ్జర్వ్ చేసాను ఏంటంటే అన్న, చాలా రోజుల నుంచి మీ ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి మీ టీం వాళ్ళు చాలామంది చెప్పారు, అన్న ఇంటర్వ్యూ చేయాలన్న తప్పకుండా. అంటే సరే చేద్దామని చెప్పిన వీలు చేసుకొని చేస్తా ఉన్నాం. సో నేనేమంటే మీరు ఒక్కసారి చూడండి, అమ్మాయిలను వేధించే డేరా బాబా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నిత్యానంద స్వామి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇట్లా పాస్టర్లలో కూడా ఉన్నారు అమ్మాయిలను వేధించుకుంటా. వీళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? ప్రతి మతంలో ఉన్నారు అని ముందే అనుకున్నాం కదా, కాకపోతే ఇక్కడ నేను పర్సంటేజ్ చూస్తాను. ఇప్పుడు మహిళల మీద లైంగిక వేధింపులు అనే అంశానికి సంబంధించి చర్చిల్లో ఎంత జరుగుతున్నాయి, హిందూ వ్యవస్థలలో అంటే నేను దేవాలయాలు అనే అంటే అన్నిటికాడ ఉంది, కాకపోతే వెలుగులోకి వచ్చినాయి దృష్టిలోకి వస్తాయి. లేదు, ఇప్పుడు అలా అనుకుంటే క్రిస్టియానిటీలో కూడా వెలుగులోకి వచ్చినవి చాలా తక్కువ, ఇంకా రానివి ఇంకా ఎన్నో ఉన్నాయి కదా వెనకాల. వెలుగులోకి వచ్చినవి మనం పరిగణలోకి తీసుకుందాం. మీరు హిందుత్వంలో తీసుకుంటే మహా అయితే వేల మీద లెక్క పెట్టి 3-4 సంఘటనలు చెప్తారు, కానీ మీకు పేపర్లలో పాస్టర్ల రేప్ కేసులకు సంబంధించి, ఇప్పుడు అదంతా కాదండి, రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంది, వాళ్ళకు వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం దేనికి ఖర్చు పెడతారు తెలుసా? వాళ్ళ పాస్టర్లు, బిషప్పులు వాళ్ళ మీద ఉన్నటువంటి లైంగిక పరమైన వేధింపులు కేసులు మాఫీ చేసుకోవడానికి, కోర్టు కేసులకి, నష్టపరిహారాలు చెల్లించడానికి, వాళ్ళకు వచ్చే ఇన్కంలో ప్రధానమైనటువంటి భాగం దానికి ఖర్చు పెడుతున్నారు. అదే మీరు స్టడీ చేశారు దీనిపైన? మీరు రీసెర్చ్ ఉంది, మీకు గూగుల్లో వెళ్ళినా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే, మీకు పంపిస్తాను కావాలంటే. అలాగే వాళ్ళు ఈ మధ్య పోపు కొన్ని ప్రాంతాలు తిరుగుతూ, కొన్ని దేశాలు తిరుగుతూ అందరికీ క్షమాపణ చెప్పుకుంటూ పోతున్నాడు. మేము చేసిన పాపాలు చాలా దుర్మార్గమైనవి, మమ్మల్ని క్షమించండి అని. అందులో లైంగిక వేధింపులు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే ఓన్లీ క్రిస్టియానిటీలోనే లైంగిక వేధింపులు ఎందుకు ఎక్కువ ఉన్నాయనంటే, అక్కడ ఫిజికల్గా అంటే పాస్టర్కి, వాళ్ళ మత బోధకుడికి, విశ్వాసులకి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు ఒక స్వామీజీని తీసుకోండి, కొంతమందిని స్వామీజీని మనం అంటే వాళ్ళ నియమాలు, నిష్ట, ఆచారాల ప్రకారం మనం సాంప్రదాయం ప్రకారం తాకకూడదు, విడిగా ఉండి నమస్కారం చేసుకోవాలి. కానీ పాస్టర్కి అలా ఉండదు, వీడు వెళ్ళి ఆమె చేయబెడతాడు, ఆమె వెళ్ళి ఆయన పాదాలు పట్టుకునేది, వీడు ఏకాంత ప్రార్థనలకు ఇంటికి వెళ్తాడు, యవనస్తుల కూడికలు పెట్టి ఓన్లీ లేడీస్కి మాత్రం స్త్రీల కూడికలని సెపరేట్ పెడతాడు. స్త్రీల కూడికలు సెపరేట్ పెట్టినప్పుడు అందులో స్త్రీ మాత్రమే బోధిస్తుందా, పాస్టర్ పెళ్ళంగానే ఉంటుందా అంటే లేదు, పాస్టర్ ఉంటాడు, స్త్రీల కూడికలు సెపరేట్ పెడతాడు. రాత్రి అంతా దేవుడితో ఒక రాత్రిని పెడతాడు. మీరు రాత్రి అంతా స్త్రీలతో కూడికలు పెట్టి ఏకాంత ప్రార్థనలు పెడితే ఏమైంది చెప్పండి? అక్కడ జరగటానికి ఆ స్పేస్ అందరూ కూడా దైవాన్ని ఆరాధించడంలో మునిగి తేలుతారు కదా, ప్రార్థనలలో ఉంటారు కదా, మీరు ఎందుకు అంత ఆ మైండ్ సెట్ తోటి ఆలోచిస్తారు? ఈ కామెంట్కి మీరు ఆడియన్స్ తరపు నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుందో అండి. దైవ ప్రార్థనలో మునిగి తేలుతున్నారా, దేంట్లో మునిగి తేలుతున్నారా? ఇప్పుడు నవ్వీరు ఇంటర్వ్యూ మొత్తంలో. మీరు ఏమైతుంది ఇంత పెద్ద జోకేశారు. ఇప్పుడు మీరు ఏమవుతుంది అనుకుంటారు మరి? ఇప్పుడు మానవ సహజంగా మనం సన్మార్గం వైపుకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలండి. అరిషడ్ వర్గాలు మన మీద పనిచేయడానికి మనం ప్రత్యేకంగా పనిగట్టుకుని ప్రయత్నం చేయక్కర్లా, అవి ఆటోమేటిక్గా పనిచేస్తాయి మన మీద. అంటే వీళ్ళు స్త్రీల ఏకాంత ప్రార్థనలు పెట్టేదే దానికోసం అంటారా? పెట్టేదే దానికోసం నేను అనట్లేదు, కొంతమంది ఉన్నారు దానికోసం పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఈ మధ్య నాకు పాస్టర్ షాలేం రాజు అని ఒక అతను చిలకలూరుపేటలో ఉంటాడు, అతని దగ్గర కొన్నాళ్ళు వెళ్ళి వచ్చినటువంటి ఫాలోవర్స్ ఒకళ్ళు ఫోన్ చేశారు నాకు. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, అమ్మాయిలకి, చదువుకునే అమ్మాయిలకి లోపలికి తీసుకెళ్ళి చదువు బాగా రావాలి, లేకపోతే ఉద్యోగం రావాలి, పెళ్లి కావాలి, ఇలాంటి కొన్ని కోరికలతో వస్తామంటారు, అయ్యగారు ప్రేయర్ చేయండి అంటారు. ఆ అమ్మాయిని ఒకదాని లోపలికి తీసుకుని ప్రేయర్ చేస్తాడు. ఓన్లీ యువతులకి మాత్రం ఆప్షన్ అది, అబ్బాయిలకి మాత్రం గుంపు ప్రార్థన చేస్తాడు. అరే ఆ మొత్తాన్ని డిసిడెంట్ అంటాడు.
అబ్బాయిలు మాత్రం గుంపు ప్రార్థనలు చేస్తే అమ్మాయిలు మాత్రం సెపరేట్గా ఏకాంత ప్రార్థనలు చేస్తారు. అవసరం ఏముంది? పోనీ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏకాంతం ఒక స్త్రీ పురుషుల మధ్య ఏకాంతం అనేది చాలా ప్రమాదం. అది శాస్త్రాల్లో కూడా మనకి చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ వాతావరణం అనేది ఈ క్రైస్తవ మతంలో దానికి అనుకూలంగా ఉంది. దానిని బట్టి ఆటోమేటిక్గా మానవ సహజంగా అరిషడ్ వర్గాలకు పనిచేస్తాయి. పైగా వాళ్ళకి ఎలాంటి ఆహార నియమాలు ఉండవు. మీరు మనసుని కంట్రోల్ చేసి ఎలాంటి ఆ సాధన ఉండదు. ఇప్పుడు మనకి ధ్యానం చేస్తారు, యోగా చేస్తారు, ప్రాణాయామం చేస్తారు. రకరకాల ప్రక్రియల ద్వారా మన మనసుని నిగ్రహించుకునే ప్రయత్నం ఇక్కడ ఉంది. ఈ సాధన ఉంది. ఆహార నియమాలు ఉన్నాయి. మన స్వామీజీలకు కావచ్చు, మన పూజారి వ్యవస్థలో ఉన్న వాళ్ళకి కావచ్చు. సాత్విక ఆహారం మనసుని రజోగుణం వైపుకి ఉద్దీపన కలిగించే ఆహారం కాకుండా సాత్వికపరమైన ఆహారాన్ని తీసుకునే అలవాట్లు, ఆచారాలు ఉన్నాయి. కాబట్టి మన వాళ్ళు కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉండదు. అక్కడ ఆహార నియమాలు లేవు, మనసును నిగ్రహించే ప్రయత్నాలు లేవు. ఆడామగ మధ్య ఏకాంతపరమైనటువంటి ఆ వాతావరణం, అనుకూల వాతావరణం, ఫిజికల్ కాంటాక్ట్, ఇవన్నీ అంటే మీరు తీసుకొస్తున్నటువంటి ఏమైతే ఉన్నాయో అంటే కొంచెం ప్రలోభాలకు గురయ్యే అవకాశాలు ఉన్న నియమాలు ఉన్నాయో వాటిని తీసేస్తే మీరు సాటిస్ఫైడ్గా ఉంటారా క్రిస్టియన్స్ని కాపాడినట్టు అని? అదొకటే కాదు కదా. ఇప్పుడు నేనేమంటానంటే క్రైస్తవం వల్ల అనేక రకాలుగా సమాజం విధ్వంసానికి గురవుతుంది. అందులో ఇది ఒకటి, లైంగికపరమైనటువంటి అకృత్యాలు ఒకటి, ఆర్థికపరమైనటువంటి దోపిడీ ఒకటి, పరమత ద్వేషం ఒకటి, అనైతిక మత మార్పిడులు ఒకటి, మానవ బలహీనతను ఆసరాగా చేసుకుని మత మార్పిడికి పాల్పడటం కానీ ఇలాంటివన్నీ సమాజాన్ని ఒక శాంతి సామరస్యం వైపుకి కాకుండా అల్లకల్లోలం వైపుకి, ఘర్షణల వైపుకి నడిపించేటట్టు ఆ విధానాలను అందులో ఇవన్నీ మనం ప్రక్షాళన చేయాలి. అవన్నీ చేస్తే ఏం మిగలదు క్రైస్తవం. అది అసలు దాని నిర్మాణం జరిగింది ఆ పునాదుల మీద కదా. అవన్నీ తీసేస్తే ఆ మతం ఎక్కడ ఉంటుంది? అసలు ఉండదు అంటారు మీరు. అసలు మత మార్పిడి, అనైతిక మత మార్పిడి చేయొద్దు, జనాలను ప్రలోభ పెట్టొద్దు, పరమత ద్వేషం వద్దు, ఇతర దైవాలను ఇతర మతాలను దూషించవద్దు అంటే వాళ్ళకి పని ఏమంటే చెప్పండి. పాస్టర్ పన్నెండు పొద్దున్న లేస్తే హిందూ మతాన్ని తిట్టాలి, హిందూ దేవుళ్ళని ఆచారాలని కించపరుస్తూ మాట్లాడాలి, హిందువుని ఏమన్నా మత మార్పిడి చేయాలి. మీరు ఇందులో విచిత్రం ఏంటంటే ఎందుకురా హిందువులు ఇళ్ల మీద పడి ఇలా ఇంత దుర్మార్గంగా మత ప్రచారాలు చేస్తారు, ఇలా మత మార్పిడి చేస్తున్నారంటే మేము ఆత్మలను రక్షిస్తున్నాం అంటున్నారు. మాకు దేవుడు అప్పగించిన భారం, ఆత్మలను రక్షిస్తాం. మరి ముస్లిమ్స్ కూడా చాలామంది ఉన్నారు కదా దేశంలో, వాళ్ళ ఆత్మలు కూడా రక్షించాలి కదా. ఇప్పుడు వాళ్ళ మతం ప్రకారం ముస్లిమ్స్ కూడా నరకానికి పోతారు, వాళ్ళు యేసుని దేవుడిగా నమ్మలేదు కాబట్టి, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి. మరి వీళ్ళు ముస్లిమ్స్ ఆత్మను రక్షించరా? వాళ్ళ దగ్గరికి ఎందుకు పోరు? రైట్, ఇది నేను అగ్రీ చేస్తే ఇది మంచి పాయింట్. ఇది పోవాలి నిజంగా. క్రిస్టియన్స్ అయితే అదే నిజమైతే ముస్లింలను కూడా ఇన్వైట్ చేయాలి. అక్కడికి వెళ్తే ఏమైంది వీళ్ళకి తెలుసు. ఏం చేస్తారు? వెళ్తే అర్థమైంది వీళ్ళకి. ఏం చేస్తారు? పాత బస్తీ వెళ్ళి ఇప్పుడు అల్లా దేవుడు కాదు మా యేసే దేవుడు అంటే ఆడికి తిరిగి రాడు కదా మళ్ళీ వెనకే. అక్కడే సజీవ సమాధి అవుతాడు, లేకపోతే ప్రభు అందు పరలోక యాత్ర చేస్తాడు. కాబట్టి వెళ్ళడు అంటే ఆడి ప్రాణం మీద బీతది. అదే హిందువుల దగ్గరకు వచ్చి ఏరంగా వేస్తాడు, మా దేవుడు అప్పగించాడు, నన్ను కొడతారా కొట్టండి, చంపుతారా చంపండి, మా దేవుడి కోసం నేను అల్లూరి సీతారామరాజు లాగా క్లైమాక్స్లో డైలాగులాగా చెప్తాడు హిందువుల దగ్గరకు వచ్చి. వీళ్ళు ఎలాగా ఏం చేయరు కాబట్టి వాళ్ళ దగ్గరికి పోతే అన్నీ చేస్తారు, అందుకే వెళ్ళడం. నేను ఓపెన్గా అడుగుతున్నా, మీరు జస్ట్ అంటే కోపం కాకుండా నిమ్మలంగా సమాధానం చెప్పండి దీనికి. మీకు ఫండింగ్ మొత్తం కూడా బీజేపీ చేస్తుంది అని అంటే ఏమంటారు మీరు? ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి. నేను అన్నా, మీరు ఏమంటారు చెప్పండి. అబద్ధం కదా, దాని మీద ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధం, పచ్చాబద్ధం. ఇప్పుడు అది ఎలా ఉందంటే అంటే ఈ ఏ స్థాయి అసత్యం అని చెప్పడానికి కూడా నాకు కొలమానం లేదు. సరే నేను అందుకని పచ్చాబద్ధం అని అనుకుందాం. అది రైట్, ఓకే. ఈ అంశాన్ని పక్కన పెడదాం. కరుణాకర్ సుగ్నా ఒక పార్టీలోకి పోయి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగానో ఒక ఎంపీగానో పోటీ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్. ఏ పార్టీలోకి పోతారు మీరు? ఓపెన్గా గుండె మీద చేసుకొని చెప్పండి. ఇంకా ఉన్నాయి కదా, నేను ఈ 3 ఆప్షన్స్ ఇచ్చినా అన్న, మీరు ఏ పార్టీలోకి పోతారు? అంటే మ్యాండేటరీగా ఈ మూడిట్లో తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి, ఖచ్చితంగా పోవాలి, ఇండిపెండెంట్గా చేయకూడదా? లేదు, ఖచ్చితంగా ఏదో పార్టీలోకి పోవాలనుకుంటే ఏ పార్టీలోకి పోతారు? ఇప్పుడు ఉన్నటువంటి పార్టీల్లో మీరు చెప్పిన 3 పార్టీల్లో హిందుత్వానికే కాస్త దగ్గరగా ఉన్నటువంటి భావజాలం అన్నది ఖచ్చితంగా బీజేపీనే. నరేంద్ర మోదీ గారు మాకు అభిమాన నాయకుడు కాబట్టి అంటే తప్పనిసరిగా పాలిటిక్స్లోకి వెళ్ళాలి, ఏదో ఒక పార్టీని సెలెక్ట్ చేసుకోవాలి, ఒక పార్టీలో పనిచేయాలి అని అంటే కనుక బీజేపీ వెళ్తారు, పక్కా పోతారు.
అంటే ఇది మీ కోరికనా లేకపోతే మీ ఫాలోవర్స్ కోరికనా? కోరిక కాదు, ఇది అవసరం. ఆ. అంటే ఇప్పుడు మనం పాలిటిక్స్లోకి వెళ్ళడం అనేది అది ఒక డ్రీము, ఒక కోరికో దానివల్ల వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మన అవసరం అక్కడ ఉంది అనుకుంటే వెళ్ళాలి. సమయం సందర్భం మనం అక్కడికి వెళ్తే ఇప్పుడు మనం చేసే పని ఇంకా ప్రభావవంతంగా ఉంటుంది. మనం ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకున్నామో జీవితంలో, ప్రతి మనిషి జీవితంలో ఒక లక్ష్యం కోసం పనిచేస్తాడు. దాన్ని అక్కడికి వెళ్తే ఇంకా ఈజీగా అచీవ్ చేయగలము. రైట్, ఓకే. బీజేపీ హిందుత్వ అంటే రాజకీయ పార్టీయా లేకపోతే హిందుత్వ పార్టీయా? హిందుత్వ భావజాలాన్ని కలిగిన రాజకీయ పార్టీ. ఓకే. అది కూడా ఇంకా చెప్పాలంటే పూర్తిగా హిందుత్వవాదుల్ని సంతృప్తి పరిచే విధంగా కూడా బీజేపీ కూడా ఆ స్థాయిలో లేదు. బీజేపీ కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. వాళ్ళు కొన్ని సెక్యులర్ విధానాల్లో వెళ్ళాల్సి వస్తుంది. మీరు హార్డ్ కోర్ హిందుత్వవాదులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు అసలు బీజేపీ కూడా కరెక్ట్ కాదంటారు. అంటే వాళ్ళ దృష్టిలో ఇంకా చేయాలి, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. ఏముంటుందన్న, ముస్లిం క్రిస్టియన్ అన్నది సంపాడాలి, ఓన్లీ హిందూ భారతదేశంగా ఉండాలి, అంతేనా? ఇది 1976కి ముందు హిందూ దేశంగా విభజించబడింది భారతదేశం అనేది. మా అందరికీ ఉన్నటువంటి ఒక చిరకాలమైన కోరిక ఏంటంటే మళ్ళీ దీన్ని హిందూ దేశంగా ప్రకటించాలి అని. మీరు హిందూ, ఇస్లాం, ముస్లిం ఈ మత ప్రాతిపదిక మీద దేశాన్ని విడగొట్టారా లేదా? ఇది హిందువుల దేశము, ఇది పాకిస్తాన్ ముస్లింలకి దేశము అని మత ప్రాతిపదిక మీద విడగొట్టి ఈ మిగిలిన దేశాన్ని హిందూ దేశం అని కాకుండా మీరు సెక్యులర్ కంట్రీని ఎలా మార్చారు? ఇది ఆల్రెడీ ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది. ముస్లింలు ఇస్లామిక్ కంట్రీని ప్రకటించేసుకున్నారు. దీన్ని హిందూ దేశంగా ప్రకటించడానికి ఎవరికి అభ్యంతరం? ఇందులో ప్రధాన పాత్ర ఏంటంటే కాంగ్రెస్ది. కాంగ్రెస్ కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళ పరిపాలనలో నెహ్రూ చేసినటువంటి కొన్ని తప్పిదాలు, పొరపాట్లు కావచ్చు, తప్పిదాలు కావచ్చు, ఇష్టపూర్వకంగా కావాలని చేసినవి కావచ్చు, ఈ దేశంలో హిందువులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. మొట్టమొదటిగా హిందుత్వవాదులు కోరుకునేది ఏంటంటే ఎప్పటికైనా ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. ప్రపంచం మొత్తంలో మిగిలిన ఏకైక హిందూ దేశం ఉండేది. ప్రపంచంలో ఏ హిందువుకి ప్రమాదం వచ్చినా మతపరంగా వాడు హింసకి గురైతే కనుక భారతదేశం వైపు చూస్తాడు. కాబట్టి హిందూ దేశంగా ప్రకటించాలి దీన్ని. ఒక్క హిందూ దేశాన్ని కూడా మిగల్చరా? అంటే సెక్యులర్ దేశం అని చెప్పి మార్చారు మెల్లగా. తర్వాత దీన్ని ఇస్లామిక్ దేశం చేయాలని జిహాదీ వాళ్ళు, క్రిస్టియన్ దేశం చేయాలని చెప్పి వీళ్ళు మిషనరీలు పనిచేస్తున్నారు. అప్పుడు హిందువులందరూ ఎక్కడ పోవాలి? హిందూ మహాసముద్రంలోకి పోవాలా? కాబట్టి అంటే ఇంతకుముందు చెప్పేది హార్డ్ కోర్ హిందుత్వవాదులకు ఉన్నటువంటి చిరకాల వాంఛ ఏంటంటే హిందూ దేశంగా ప్రకటించుకోలేదు. హిందూ దేశం వల్ల లాభాలేంది, నష్టాలేంది, అసలు హిందూ దేశంగా మారే అవకాశాలు ఉన్నాయా అన్న దానిపైన మరో ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి. పెద్ద టాస్క్. ప్రధానమంత్రి మోదీ. ఇష్టమైన అభిమాన నాయకుడు నాకు యోగి ఆదిత్యనాథ్. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో ఇన్ పాలిటిక్స్ రాజా సింగ్. దమ్మున నాయకుడు లలిత్ కుమార్. మంచి మిత్రుడు రాధా మనోహర్ దాస్. మంచి హాస్యకారి, చమత్కారి, ప్రాసలతో గొర్రెలపై విరుచుకుపడే విజయప్రసాద్ రెడ్డి. పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి అంటున్నా. ఎస్. ఆయన మీద నాకు వ్యక్తిగతంగా దేశమే లేదు. మనిషి మంచోడే కానీ గుణమే గుడిసేటిది. కల్వారి సతీష్. కార్పొరేట్ దొంగ చెప్పేగా. కే పాల్. బెస్ట్ కమెడియన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే మంచి సువర్ణ అవకాశాన్ని చేజార్చుకున్న దురదృష్టవంతుడు. రేవంత్ రెడ్డి. అనుకోకుండా కలిసి వచ్చినటువంటి అదృష్టవంతుడు. కేసీఆర్. అంటే స్ఫూర్తిదాయకమైనటువంటి లీడరు, అలాగే నియంత కూడా. నారా చంద్రబాబు నాయుడు. దృఢమైనటువంటి మంచి పరిపాలన అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. బండి సంజయ్. చాలామంది కార్యకర్తలకి స్ఫూర్తిదాయకమైనటువంటి లీడర్, హిందూ లీడర్. ఈటల రాజేందర్. ఆయన గురించి నాకు అంటే పూర్తిగా తెలియదు అంతగా. నేను ఆయన కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గారు అంటే ఆయనకు ఉన్నటువంటి స్థానం కావచ్చు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, హిందుత్వం కోసం, కార్యకర్తల కోసం ఇంకా ఎక్కువగా ఉపయోగపడేలా చేస్తే బాగుంటుంది అనేది చాలామంది కార్యకర్తల ఆశ. వేణుస్వామి. సాగినంతకాలం సాగింది, ఇప్పుడు దొరికిపోయాడు. యేసుప్రభు. స్వర్గంలో లేదా పైలోకాలలో తన పేరుతో జరుగుతున్నటువంటి అకృత్యాలన్నీ చూసి ఆత్మఘోషకి గురయ్యేటటువంటి ఒక నిర్భాగ్యుడు. శ్రీరాముడు. ఉత్తమ జాతి, అత్యుత్తమమైనటువంటి స్టాండర్డ్స్తో మానవ జాతికి ఆదర్శవంతంగా నిలిచిన పురుషోత్తముడు. కరుణాకర్ సుగుణ. ఒక లక్ష్యం కోసం అంకితమైన వ్యక్తి. క్రాంతి. నాకు అంటే తొలి పరిచయంలోనే
మంచి పాజిటివ్ వైబ్స్ కలిగినటువంటి మిత్రులు అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.